పొరపాటు కూడా కొన్ని ముందుకు రావాలా రోజు అన్ని పనులు పటిష్టంగా ఇచ్చేయాలా, అందరం ముందుకెళ్ళాలా, ఒక పిలిపిస్తే ముందుకెళ్ళాలా, ఒకటే సంఘం ఉండాలి. అది ఏదైతే ఉందో మన ఒకటే సంఘం ఎక్కడ చూసినా కూడా మానవులంటే ఒకటి, నలుగురు ఐదుగురు అందరం కలిసి ఐక్యంగా ఉండడానికి మనం ఇప్పుడు మన గొప్ప సర్పంచ్ చిన్న గారిని కూడా మాట్లాడుతుంది. ఒకటి మందకృష్ణ కూడా నా దగ్గరికి 2 సార్లు వచ్చింది అన్న. అట్లా అలవనీయలేమా చేయని ప్రతి చోట కూడా మేము చదువుకున్న మేమైతే అలాగే ఆపలేం కదన్నా, ఉద్యోగాలు కొట్టంగా మేము ఆపలేం కదన్నా, మీరు ఎందుకు ఇట్లా వ్యతిరేకంగా ఇస్తున్నారు? ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి మానవులు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మాలల సినిమాకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క శ్రమ ఉంది. అది సక్సెస్ అవ్వడానికి కూడా ముఖ్యంగా ఈ పెద్దలు అదేవిధంగా పోయి తీసుకొచ్చినటువంటి వాళ్ళ శ్రమను ఫలితం ఉంది. అదేవిధంగా కూడా ముందుకు వచ్చి సినిమా కట్టడానికి చాలా తీసుకురావడం జరిగింది. ప్రతి ఊరిలో సక్సెస్ లక్షల పెద్ద మేజర్ జిల్లాలో మా ఊర్లో అయితే మినిమం లక్షల పైన ఎక్స్ప్లెయిన్ చేసి ఒక యూనిట్ కోసం ప్రయత్నం చేయాలని మనం చేస్తూ, మరి అదేవిధంగా ప్రతి మండలంలో కూడా నాయకులని ఎవరైతే ఉన్నామో కొంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని ఊళ్ళను కలుపుకొని వారిని ఒక యూనిటీ చేసుకుందాం. ఆ విధంగా ఆదేశాలు మీరు ఇవ్వండి. మన మాల సంఘం యొక్క మండల కమిటీలు ఆ విధంగా ఏర్పడతాయి. వాళ్ళ మండలాలు కలిసి ఈ జిల్లాలో ఏర్పడితే మునుముందు ఏదైనా ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా మనకు కావాలంటే ఇలాంటి ఐక్యత ఖచ్చితంగా అవసరమన్నా దయచేసి ఇలాంటివి మీరు తీసుకొస్తారని ఆశిస్తూ, మరియు ఏదైతే ఈ ఉద్యోగస్తులు ఎందుకు చెప్పానంటే వారు చెప్పితే వాళ్ళ కులములో ప్రతి ఒక్కరు ఒక్క 4 పార్టీలు 5 పార్టీల వ్యక్తులు ఉంటారు అక్కడ. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళు పార్టీలో ఆ పలానా పార్టీ వాడు చెప్తున్నాడు అంటే మనలో ఉన్నటువంటి మన ఎస్సీలో నాకు తెలుసు అనే ఫీలింగ్లో కొంచెం ఉంటాయి. దయచేసి తప్పుగా అనుకోకండి. ఇలాంటి మన ఊర్లలో ఉన్నాయి. వాటిని మనలో ఉంచుకొని మన మాల జాతి మన మాలలము అని గర్వంగా చెప్పే విధంగా ఒక ఉద్యోగస్తులు వచ్చి చెప్పినట్టయితే వాళ్ళందరూ అరే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఐక్యత కోసం అంటే మన పిల్లల యొక్క నష్టము మనము ఏ విధంగా నష్టపోతామో కొంచెం వివరించి వాళ్ళ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయించినట్టయితే అదే యూనిటీ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇలాంటి సింహగర్జనలు ఎన్ని మీరు మీ ఆలోచనతో ఒక్క మాటతో చెప్పినట్టయితే తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. అన్ని ఊర్లలో మాల సోదరులు అందరూ సిద్ధంగా ఉన్నారన్న. దయచేసి ఇలాంటి యూనిట్ని తీసుకొస్తారని ఆశిస్తూ మరియు ఉన్నటువంటి నాయకులను మరి అంతేకాకుండా భీములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పాటలో ఉన్న వాళ్ళు ఏకైక నినాదంతోనే మేము ఉద్యోగం అంతా బయటకొచ్చాం. మరి మాకు కూడా కలర్లు మూసి ఈయనకి ఇట్లా అట్లా అని గుర్తుంటే రేపు పొద్దున మేము నాయకత్వాన్ని వహించలేదు. టీం పక్షాన మేము వచ్చి మేము ఇలా ఎన్జిఓలు ఉన్నా, గెస్టర్లు ఉన్నా, ఇంకొక ఆఫీసర్లు ఉన్నా గ్రామాలలో డే అండ్ నైట్ తిరిగి అందరినీ మొబిలైజ్ చేసి ఏకం చేసి ఒక ప్లాట్ఫామ్ మీద సింహగర్జన సాధించిన చరిత్ర ఈ టీం వాళ్ళది. అలాంటి టీం వాళ్ళను దయచేసి నిర్మాణం లేదని దానికి బాధ్యత టీం వాళ్ళు కాదు. కాబట్టి అన్ని కూడా ఓపికతో వినండి. ఇంతకుముందు ఏం జరిగిందో మాల మేమేం మాట్లాడలేదు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గడువు గంగన్న గారికి స్వాగతం పలుకుతూ, ఒక కమిషన్ మెంబర్ అయి ఉన్నప్పటికీ నేను మాల అని మనతోని ఏకీభవిస్తూ మనతో ప్రయాణం చేసినటువంటి ఉండాలని కోరుకుంటూ అన్నని కంటిన్యూ చేయాలి. జయదేశం అదేవిధంగా దొంకేశ్వర్ ఆర్మూర్ డివిజన్లో కూడా మన మాల కంకణపత్రులపై ఏం చేయాలి, రేపు ఆయన వస్తున్నాడు, ఆయనకి ఏ విధమైన రిపోర్ట్ బాగుంటుందేమో అని నేను మీ అందరికీ నా సలహా ఇస్తూ ఉంటాను. దాని గురించి వక్తలు ఏమిద్దాం అనే దాన్ని మాలాంటి వాళ్ళకు కూడా తెలియజేస్తే మేము మండలాల వారిగా కానీ గ్రామాల వారిగా కానీ ఇంప్రూవ్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మా తమ్ముడు నాగరాజు చెప్పినట్లు అందరం ఎన్ని సంఘాలు ఉన్నా సరే ఒకటే మాల మహానాడు జిల్లా కమిటీ, ఒకటే రాష్ట్ర కమిటీ, ఒకటే మండల కమిటీ, ఒకటే డివిజన్ కమిటీ, ఒకటే నియోజకవర్గ స్థాయి కమిటీ, ఈ విధంగా ఉందాం.
ఒకవేళ మనం ఆ విధంగా అయితే పనిచేస్తూ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన రాజకీయంలోకి వచ్చి వరదన్న తర్వాత దానికి వ్యతిరేకంగా మన మనలందరినీ ఐక్యంగా ఉంచడానికి మన మాలల టీం అంటే మన ఉద్యోగస్తులు అందరూ మనకు ఒక పెద్దన్న పాత్ర వహిస్తూ కొన్ని సందర్భాల్లో మనతో టీం సభ్యులందరికీ జిల్లా టీం సభ్యులందరికీ పేరున ఈ శుభాభివందనాలు తెలియజేస్తూ అదేవిధంగా మనమందరం ఒకే తాటిపై ఒకే గొడుగు కింద ఒకే విధంగా ఒకవేళ 3-4 అట్లా చేయండి. ఆ టీం అందరి ఆధ్వర్యంలో పనిచేద్దాం. వాహనాలు 3-4 జిల్లా వాహనాలు ఇట్లా పెట్టుకొని చేస్తే బాగుండదు. దయచేసి మనమందరం ఒక్కోళ్ళమే అయి ఉండి కంకరబద్దులమై మన నాగరాజ్ సార్ గారిని వివేక్ సార్ గారిని బలపరిచి మనము మాల మహానాడు ద్వారా ఈ రిజర్వేషన్ పోరాట సమితిని మనం బలపరుచుకొని మనం ఈ ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకించే విధంగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రివ్యూ చేద్దామండి అని అనుకున్నాం. అది వీలు కాలేదు, టీం నుంచి అయితే రాలేదు. అయితే మనము చాలా మనకి ఏదైతే టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ కన్నా మనము ఎక్కువ రేట్లోనే వెళ్ళినాము. మన వెహికల్స్ కానీ జనాలు కానీ రకరకాల ప్రయాణ సౌకర్యాలు వాడుకొని గమ్యస్థానానికి చేరి తిరిగి చేయగానే వారి గమ్యస్థానానికి చేరిండ్రు. తర్వాత ఎటు తీసుకెళ్తాము అనేది, దీని గమ్యం ఏమిటి, దీని ప్రయాణం ఏమిటి అనేది ఉంది. కొద్ది సమయం తర్వాత, కొద్ది రోజుల తర్వాత సీఎం దీని మీద నోట్ ఇచ్చిండు. మేము వర్గీకరణకు సపోర్టే ఉన్నాము, దాంట్లోనే నేను దీని యొక్క సంబంధించిన కార్యాచరణను ప్రారంభిస్తాము చేస్తామని అన్నారు. అయితే దీన్ని అడ్డుకోవడం ఎట్లా? దీన్ని అడ్డుకోవడం అనేది 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము, దండోర వర్గం చేస్తుంది, వారు సంతోషాలతో ఉన్నారు, మాలలు ధన సంపదతో ఉన్నారు అని వాళ్ళ యొక్క వాదన. దాన్ని మనం ఖండిస్తూ మనందరం మూకుమ్మడిగా వెళ్ళినాం. తర్వాత వచ్చే విషయం ఏంటంటే, మనకు దీని మీద పాజిటివ్ థింకింగ్ వస్తుందేమో, ప్రభుత్వంలో మార్పు వస్తుందేమో అని ఆశించినాం. మన ప్రభుత్వంలో ఆశించిన మార్పు జరగలేదు, మనకు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని వాళ్ళు ఇంట్లోనే చెప్పిన విషయాలు కూడా సమంజసంగా ఉన్నాయి. తర్వాత భేదాభిప్రాయాలని పెద్దగా ఏమీ లేవు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా సంఘాలు వేయడం వల్ల సమాచారం అనేది చాలా వేగంగా డోర్ టు డోర్ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సంఘాలు వేసుకుందామండి, సంఘాలకు బాధ్యత పెడదామండి. తర్వాత వాళ్ళు కూడా చురుకైన పాత్ర వహిస్తారు. దాని మీద బాధ్యత అనేది అందరి మీద ఉంటుంది, ఒకరి మీద ఉండకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే, డిసెంట్రలైజేషన్ ఉంటే సమాచారం అందరికీ పోతుంది. సమాచారం అనేది వికేంద్రీకరణ కావాలి, కేంద్రీకరణ ఉన్న సమాచారం అలా కాకుండా సంఘాలు వేసుకుంటే సమాచారం ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం సక్సెస్ కావడానికి అది ఈజీ రూట్ అవుతుంది. అదేవిధంగా ఈ ప్రతిదానికి కూడా మనము ఏం జరిగింది, ఏమవుతుంది, తర్వాత ఏం జరిగింది, ఏమవుతుంది, కమిషన్ ఏం చేస్తుంది అని చెప్తున్నాం. సమస్యలో కూడా మనము ఎంప్లాయీస్ అందరూ కూడా డాటా ఇచ్చినాం. ఆ డాటా ఇచ్చిన దాంట్లో ఆడ మాల అయ్యవారే ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మాలన్న దగ్గర గైడ్ ఉంటుంది, నీగడు ఉంటుంది, బేగర్ ఉంటుంది. మరి ఇవి లేవాలి అక్కడ ఆ సర్టిఫై చేసిన కులాలు. దానివల్ల మరి మన యొక్క స్ట్రెంత్ తగ్గుతుందేమో అనే భావన కూడా కనబడుతుంది. ఇది అందరికీ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి? మరి తర్వాత కమిషన్ వస్తున్నది, దానికి ఒక నోటు పెట్టిండ్రు, ఒక ప్రింట్ కూడా పెట్టిండ్రు, దాన్ని ఫిలప్ చేసి ఇవ్వమని అన్నారు. అది విలేజ్కి ఒకటి ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలనేది కూడా మనము క్లారిఫై ఇవ్వాలి. మనకు వాట్సాప్లో పంపించారు,
సెకండ్ నాడు వరకు నువ్వు కలెక్టరేట్లో ఉందని చెప్పిండు. అక్కడికి వస్తాం. వచ్చిన తర్వాత ఎటువంటి సమాచారాన్ని మనం సేకరించి ఇస్తున్నాం. దాంట్లో చూస్తే కొన్ని పండుగల గురించి అడిగిండు. ఆ పండుగల గురించి కూడా అవన్నీ కనుమరుగానే ఉన్నాయి. పండుగలే మనకు చేసినంత వరకు అయితే గావు పట్టేది ఉన్నది, పోతురాజు వాళ్ళ వృత్తి వేరే ఉన్నది, అవన్నీ కూడా కనుమరుగైపోయింది. దీంట్లో ఇంతకుముందు మనకు జోగి సిస్టమ్ కూడా ఉన్నది, అవి కూడా కనుమరుగైపోయినాయి. కాబట్టి దాంట్లో ఫామ్లో మనకు ఇటువంటి సమస్యలను అడిగిరు కాబట్టి దాన్ని ఏం చేయాలి ఏంటంత అనేది సామాజిక విశ్లేషణ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే కనీసం ప్రోగ్రామ్ని అడ్డుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తామని అంటే దాన్ని గేమ్ ఆడేటప్పుడు కబడ్డీ కానీ ఖోఖో కానీ టై చేస్తాం, సేమ్ ఈక్వల్ చేస్తాం. కనీసం మనము దాన్ని సాధిస్తే మనము 100% సక్సెస్ అయినట్టు భావిస్తాం. ఎంప్లాయ్ అనేది వాళ్ళ పాత్ర పోషించలేదు. ఎందుకంటే మనం జరిగిన దాని లోపల ఉన్నాయి 100%. అది చెప్పుకోకపోతే బాగుంది. అతిథులు వచ్చింది కదా మనం ఆడకూడదు. ఓన్లీ ఈరోజు మనం ఎంత ముందు జరగాల. రేపు వచ్చి శివరాత్రి గారు వస్తారు 2 జనవరి రోజున. అందరూ ఏడు రిప్లైస్ చేయాలంటే అది ఇవ్వాల్సిన విషయం కంటే అందరూ మనం భగవద్గీత వల్ల అందరం ఉన్నా కానీ గట్టిగా ఉన్నాం. అందరం ఎవరో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం మన డబ్బులు పెట్టి మన పిల్లల్ని తీసుకెళ్తే అటు వరకు సరిపోతుంది. అందరం వర్క్ ఎక్కడ ఆగదు ఇక ఈసారి. ఎందుకంటే ఒక వర్క్ లైన్ ట్రాక్ వచ్చేసింది. మనం ట్రాక్ మనం తీయగదు. అతను పెట్టి తెల్లారి మన్నాడు మీకు కార్యక్రమం ప్రకటించారు సార్, మీ కార్యక్రమం అందరం మేము ఆమోదిస్తాం. దాన్ని ఇమ్మడి చేద్దాం. ఎందుకంటే అది ఆలస్యం చేయవద్దు. అక్కడ ఆలస్యం చేశాడే ముందు అలాగే ఏమవుతుంది ప్రజల సార్ చెప్పాడు. ఇక్కడ పిల్లలకు ఏం చేసి ఇట్లా స్కూల్ బంద్ ఉంటే తల్లిదండ్రులు సీట్లా ఇంటి బంధువులు ఆఫీసులు ఉంటే సార్ ఇలా మానవాళ్ళు వీళ్ళందరూ మామూలు అందుకో స్కూల్ బంద్ ఉన్నాయి. మెసేజ్ ఆడికి గ్రౌండ్కి మెసేజ్ అయిపోతే కానీ ఈ వర్క్ అయితే తెలుస్తుంది జనంలో అందరికీ కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారు కదా ప్రతి వ్యక్తికి వాళ్ళు కాంగ్రెస్ చేశారు ముందు మన గ్రూప్ అభివృద్ధి పోవాలి. కాబట్టి మనం అక్కడ భయపడాల్సిన అవసరమే లేదు అక్కడ. ఎందుకంటే మన న్యాయం మన పక్షాన ఉన్నది. ఎమ్మెల్యే బాబు మన పక్షాన ఉన్నారు. వాళ్ళు సాధించుకుంటే రాజీనామా ఇస్తారు భయపడుతున్నా కానీ ఎమ్మెల్యే మినిస్టర్ గారు భయపడతారు చెప్తారు. అదే మోడీ ఇచ్చేది అక్కడ ఇది చేసిన కానీ ఏమీ కాదు. ఇక్కడ 240 పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు బొడవంగో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో మానవతే నీ సొత్తు కరుణంటే నీ దయా క్షమ అంటే నీకిష్టం ఎంతో సుగుణాలు ఇమిడి ఉన్న నీవు ఈ పీడితులను బాధబా బుద్ధుడవైనావో అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో నీ తల్లి భీమబాయి నీ తండ్రి రాముని ఏప్రిల్ 14న పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండగ రోజంట అందుకో దండాలు బాబా అంబేడ్కర్ అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగో ముందుగా మిముదలకి పాటలు పాడేమో ఈ చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు గొడవంగో. థ్యాంక్ యూ. చేయాల్సిందని కాదు, ముఖ్యంగా మనకి ఇప్పటి వరకు ఎటువంటి నాయకుడు మనకు డీల్ చేసేది కానీ లీడ్ చేసే నాయకుడు ఇప్పటి వరకు ఎవరు కూడా లేకుండే వాస్తవంగా చెప్పాలంటే. అందుకే మనం ఎవరి తరనా వారు ఒక సంఘాన్ని పెట్టుకున్నాం. జిల్లాకో సంఘం, గల్లీకో సంఘం, మండలికో సంఘము, ఒక్కో సంఘాన్ని ఆ విలేజ్లోనే 10 సంఘాలుగా ఏర్పడి ఎవరికి వాళ్ళు లీడర్లు అనుకొని చెప్పుకుంటూనే పోతున్నాం. అందుకే మనం ఈ దుస్థితికి వచ్చిందని నేను భావిస్తున్నాను. అదే వాళ్ళ ఇంకో సోదరులు తీసుకున్నట్టే వాళ్ళ నాయకుడు ఎంఆర్పిఎస్ నాయకుడు ఉన్నాడు. వాళ్ళు ఏ మాట చెప్పినా తూచ తప్పకుండా పాటిస్తారు. మనకు నాయకుడు లేడు. ఉన్న నాయకులు అక్కడనే రాష్ట్రంలో ఒక 10 సంఘాలుగా ఏర్పడి 10 సంఘాలు ఇక్కడ 20 సంఘాలు గ్రామంలో ఇంకో 20 సంఘాలుగా ఏర్పడినట్లయితే వాడు చెప్తే నేను చేయాలి, నేను చెప్తే వాడేందుకు చేయాలనే ఉద్దేశంతోనే మనం అందరం కూడా వెనుకబడిపోతున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఇవన్నీ గ్రహించి మన నాగరాజ్ సార్ గారు ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గత 5-6 బిఫోర్. అందులో నిజామాబాద్ జిల్లాకు తను సిపిగా వచ్చినప్పుడు అప్పుడు మేము టీఎన్జిఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కృష్ణ నేనున్నాము. అప్పటి నుంచి టీం అనేది ఏర్పాటు నిజామాబాద్లో జరుగుతుంది. అది కాకపోతే సార్ రిటైర్మెంట్ తర్వాత అది కార్యాచరణ రూపంగా దాచుకోలేదు. సార్ మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత అది మళ్ళీ లైఫ్కి వచ్చారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అందరూ కూడా 10 సంఘాలు ఏర్పడ్డారు. కాబట్టి అక్కడ ఎవరి ధర యమునాజనంలాగా అయిపోయింది. ఇక్కడ ఉద్యోగస్తులుగా మేము
లీడ్ తీసుకున్నట్టయితే అన్ని సంఘాలను ఏకం చేసి మన సంఘాన్ని మన మాల ఉద్యోగ సోదరులను కానీ మొత్తం మన జిల్లాల మరియు మండల స్థాయిలో బలోపేతం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మన ఎమ్మెల్యే గారు మా ముందు పెట్టారు. అందులో భాగంగానే లాస్ట్ మంత్ మన షావా క్యాడన్స్లో మీటింగ్ ఏర్పాటు చేయాలి ఓన్లీ టీమ్ ఆల్వాగే ఉన్నాం. అదేవిధంగా మన గత డిసెంబర్ 1 నాడు మన మాలసింహ గర్జన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా టీం వారి ఆదేశాల మేరకే ప్రతి గ్రామంలో కింది స్థాయి వరకు మన ప్రతి మాల సోదరులను కలిసి ఆ మాల గర్జన మనం సక్సెస్ చేసినాం. అందుకు మీ అందరి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా వెనుకబడిపోతాం. అదే ఓబీసీ కానీ ఈబీసీ ముందుకు వస్తుంది. ఏదైతే బ్రాహ్మణులు 35 మార్కులు వచ్చినా మన సోదరులకు 60-70 మార్కులు వచ్చినా కూడా సీట్ రాలేదనే పరిస్థితి కూడా ఏర్పడుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆ కమిషన్లో కూడా మేము చూపించాలి. కమిషన్కి ఇచ్చే రిపోర్ట్లో కూడా వీరు చేస్తే ఇట్లా చేస్తారు కాబట్టి ఇవన్నీ మా మైనా దెబ్బ కొట్టాలనే ఆలోచనతో ఉన్నది గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ సూచనలో ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా బయటికి రావాల్సి వస్తుంది. కాబట్టి మాకు ఎటువంటి సోదరుల మీద వ్యతిరేకం లేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పెత్తనము మనం తొక్కేయాలని ఆవంతం మేము అందరం కూడా బయటకు వస్తున్నాము అనే సందేశాన్ని కూడా మనం అందరం సమాజానికి తెలవలసిందిగా ఉంది. అదేవిధంగా ఇంతేకాకుండా ఈ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఏ పిలుపునిచ్చినా కూడా మీరు అందరూ కూడా విజయవంతం చేసే దిశగా పయనిస్తారని మరోసారి మీ అందరి పేరు పైన జేబీఎం తెలుసుకుని ముగిస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయాన్ని గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న మన మీద మాలల మీద అసత్య ప్రచారం అబద్ధాలతో మందకృష్ణ మాదిగ రోడ్డు మీదకి ఏ విధంగా దొంగలు దోషులు అనుకుంటూ మన మీద అసత్య ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడో దానికి అనుగుణంగా 30 సంవత్సరాలుగా మనం మౌనంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ రోడ్ల మీదకి మన సమాజంలో ఒక దోషంగా చిత్రీకరించడం జరిగింది. అయితే అందులో భాగంగానే మాకు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మాల సమాజం అంతా ఒక్కసారిగా చైతన్యపరిచి ఆ అవకాశంతో ఆ సందర్భాన్ని తీసుకొని మన తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ వివేక్ వెంకటస్వామి గారు మళ్ళీ శ్రీ నాగరాజ్ సార్ గారు చైతన్యపరిచి వారిని ఒక్కసారిగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో జిల్లాలన్నీ కూడా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు కూడా టీం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మాల జాతిని ఉత్తేజపరిచి చైతన్యవంతం చేసి వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో మీటింగ్లు ఏర్పాటు చేసి అందరినీ బలోపేతం చేయడానికి నిర్ణయించుకొని మొత్తం ఈరోజు తెలంగాణ మొత్తం కూడా 33 జిల్లాలు మాల సమాజం ఇంతవరకు ఎటువంటి నాయకత్వం లేని సమాజానికి ఒక దిక్సూచిలాగా దిశానిర్దేశం చేసి మాల జాతినంతా ఏకతాటిపై తీసుకొచ్చి చైతన్యవంతం చేసి సంఘటితం చేసిన ఘనత మన ఇద్దరు ఎమ్మెల్యే గారికి దక్కుతుంది. అది చాలా మనకు వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లా తెలంగాణలో మరి మాలలకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా రోడ్డు పొడవునా ఎక్కడ చూసినా మరి వాహనాలు తరలిపోతుంటే ప్రతి ఒక్కరూ చూడడమే జరిగింది. అలాంటి మాలలు మరి 30 సంవత్సరాల నుంచి కూడా మనపై ఎన్నో అపోహలు చేసిన ఎన్నో మనకు ఇబ్బందికరమైన విషయాలను మాట్లాడిన మన సోదరులే కదా అని సహించి ఓపికతో మనం ఇన్ని రోజులు ఊపుకున్నాం. కానీ ఏదైతే ఎన్నికలకు ముందు మరి మన ప్రధానమంత్రి మోదీ గారు మరి అదే జింకానా గ్రౌండ్లో మరి ఒక మీటింగ్కి వస్తే మరి ఎంఆర్పి సోదరులతో పాటు పార్టీ వాళ్ళు ఎంతమంది వచ్చినా అంతమందికి ధీటుగా ఈ భారతదేశంలో ఒక తెలంగాణలో ఒక మానవ సత్తా చూపించిన చరిత్ర మానవది. కాబట్టి ఆ యొక్క మానవ చరిత్రను మరి ఈరోజు భారతదేశం అంతా చూస్తుంది తెలంగాణ వైపు. అలాంటి తెలంగాణ వైపు మరి మానలను ఒక తాటిపై మేము ఉన్నామని తీసుకొచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి మన వివేకన్న గారికి మరి పెద్దలు మరి మన మాజీ సిపి గారు తెలుపుతున్నాము. ఎవరైతే మాలలను ఐక్యం చేస్తారో ఎవరైతే మాలలకు మేము ఉన్నాము అని
నిజామాబాద్ జిల్లా వర్షా గారు మరి అంబేద్కర్ ఉద్యమాలు చేస్తూ నిరసనలు జరుపుతున్న ఇప్పటి వరకు కూడా మందకృష్ణ మాదిగ ఒక్కసారి కూడా మాట్లాడాలి, ఎంఆర్పి వాళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడాలి. ఎందుకు అంటే అంబేద్కర్ ఫలాలు కావాలి వారికి, కానీ అంబేద్కర్ను అవమానపరిచిన వ్యక్తి గురించి మాట్లాడలేకుండా ఉన్నారంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక్కసారి మనం తప్పకుండా ఈ విషయాన్ని ఆలోచించాలి. మనము ఏదైతే భారతదేశం మొత్తంలో నిరసనలు తెలుపుతున్నా, మరి ఏదైతే ఎంఆర్పి వాళ్ళు కానీ ఇదే మందకృష్ణ మాదిగ కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఆ విషయంలో మాట్లాడలేదు. ఏమన్నంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విషయమని చెప్తాడు, ఫలితాలు రావాలని చెప్తాడు. మరి అలాంటి మహానుభావుల్ని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఈ రోజు వరకు కూడా మాట్లాడలేదంటే మనమందరము ఆలోచించవలసిన అవసరం ఉన్నది, మన ద్వారా సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనం తప్పకుండా సమాజంలో తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నేను కోరుతున్నాను. కోరుకుంటూ మరోసారి అందరికీ జై భీమ్, వాళ్ళ ఐక్యత, వాళ్ళ ఐక్యత. కొద్ది మందిలో చేయగలుగుతున్నాం, నిజామాబాద్ పవర్ఫుల్ అని చెప్పినాం. వాళ్ళ ఐక్యత, వాళ్ళ ఐక్యత. మానవనాడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన వివేక వెంకటస్వామి సారు, అదేవిధంగా జోహార్ మహనీయులకి, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్ వెంకటస్వామి టీవీ రావు గారికి జోహార్ జోహార్. కొనసాగిస్తాం మన ఆశయాలను, కొనసాగిస్తాం. ఇప్పుడు మనకు ఈ నెలలో ముగ్గురు మహానుభావుల యొక్క వరదంతి రావడం జరిగింది. డిసెంబర్ 16 డాక్టర్ అంబేద్కర్ గారిది, అదేవిధంగా డిసెంబర్ 22వ తారీఖు నాడు మన మహానవాణి వ్యవస్థాపక అధ్యక్షుడు టీవీ రావు గారిది, అదేవిధంగా మన కాంగ్రెస్ లో సెంట్రల్లో మినిస్టర్గా పనిచేసి ఎన్నో మానవులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు విద్యాపరంగా ఉద్యోగపరంగా అనేక సేవలు చేసిన గవర్నర్లు టీసీసీలు వెంకటస్వామి సార్ గారికి కూడా ఇదే నెలలో మనకు వర్ధంతి రావడం జరిగింది. వారికి పూలమాల వేసి కూడా మన వచ్చిన అతిథులు హృదయపూర్వక జైలు తెలుపుతూ డిసెంబర్ 1వ తారీఖున ఏదైతే హైదరాబాద్లో సింహగర్జన జరిగిందో ఆ సింహగర్జనకు వచ్చిన హృదయపూర్వక జైలు తెలుపుకుంటున్నాం. మిత్రులారా, ఒక వర్గీకరణ, ఇంకొక పక్క రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరము సాక్షాత్తు పాల్గొన్నటువంటి అమిత్ షా అనే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తీసేద్దాం అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు. అది కేవలం హైదరాబాద్ వరకే కాదు, మన ఉద్యమం రేపు దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం బాధ్యతగా మానవ సింహగర్జన చేసుకున్నామో అదేవిధంగా ఆ మానవ సింహగర్జనలో తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత పెద్ద ఒక కుల సంఘం మీటింగ్ పెడితే అంత పెద్ద కుల సంఘం హైదరాబాద్ ఎప్పుడు జరగలేదు. నేను 25 ఏళ్ళ నుంచి మీడియాలో పనిచేస్తున్నా, అనేక రకాల రాజకీయ మీటింగ్లు నేను 25 ఏళ్ళుగా హైదరాబాద్ మీడియాలో పనిచేస్తున్నా, రకరకాల మీటింగ్లు కవర్ చేసినాము, చాలా మీటింగ్లు చూసినాము. ఏ రాజకీయ పార్టీ మీటింగ్ కూడా మన మీటింగ్ జరిగినట్టు జరగలేదు. హైదరాబాద్లోనే కాదు, సార్ చెప్పినట్టు ఈ దేశంలోనే జరగలేదు. అగర్ कोई इस देश में आंदोलन चला सकता है तो वो महाराज का बेटा चला सकता है. साथियों, అమిత్ షా గారికి కూడా చెప్పదలుచుకున్న మిత్రులారా,
మనము మన సమస్యలతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర స్థాయి సమస్యలు కూడా మనం పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఎవడైతే భారత రాజ్యాంగం మీద దాడులు చేస్తున్నాడో వారిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. అరే బిడ్డ జాగ్రత్త ఉండండి. ఎవరైనా కానీ బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులు కనుక కనిపిస్తే మీరు వాళ్ళని గౌరవం చేయండి, వాళ్ళని ఎదిరించండి, వాళ్ళని అడగండి. అరే మీ కేంద్ర మంత్రి అమిత్ షా సాక్షాత్ పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానిస్తుంటే నువ్వెందుకు ఖండిస్తలేవు? ఈ జిల్లాలో కూడా ఒక బీజేపీ రాజ్యాంగం తీసేయాలనా? ఇదే రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నయా సంవిధాన్ నయా సోచ్ అన్నాడు. ఆయన ఏం పరిస్థితి అయితే అందరికీ తెలుసు, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా ఎవడైతే పోయిండో ఈ దేశంలో जो भी इस देश में बाबा साहेब के खिलाफ बात किया, इसलिए मैं कहना चाहता हूं मेरे दोस्तों, भीम जी ने जब जन्म लिया तो इस देश को संविधान मिल गया। अरे इससे ज्यादा और क्या चाहिए तुमको? एक दिन चाय बेचने वाला इस देश का प्रधानमंत्री बनकर क्या करके जीता था वो। वेरी गुड। इसलिए कहना चाहता हूं, देखो साथियों, अमित शाह भी और कुछ बिजनेस करके जिंदगी गुजारना पड़ता था। अगर बाबा साहेब संविधान नहीं लिखता था तो ये अमित शाह होम मिनिस्टर नहीं बनता था। याद रखना, बाबा साहेब के खिलाफ कोई बात करेगा, हम लोग क्या करना है हमें मालूम है। आपकी कुर्सी निकाल देंगे, जो होता वो देख लेंगे। धन्यवाद। డిసెంబర్ 1న జరిగిన మాలల సింహగర్జన విజయవంతం చేసినందుకు మీకు పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మనమందరం లక్షలాది మందిగా మాలల సత్తాను ప్రదర్శించడానికి, మాల సామాజిక వర్గం దాదాపుగా అన్నట్టు ఈ దేశంలో ఎక్కడా జరగనటువంటి ఒక కుల మీటింగ్ను జరిపి ఈ దేశంలోనే చర్చలు లేవదీసినటువంటి మాల సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మనం ఈ జిల్లాలో జిల్లాలన్నీ తిరుగుతూ దాదాపు 2 నెలలు 3 నెలలుగా ఉద్యోగస్తులుగా కానీ యువకులు కానీ మన మాల సంఘాలు కానీ అన్ని విభాగాలలో ఉన్నటువంటి వాళ్ళు సహకారం వల్లనే జరిగింది. ఇది ఒక పెద్ద భారీ వర్షం వచ్చి ఎలిసినట్టు. మరి మళ్ళీ ఆ ఎలిసిన వర్షం ఆ పొలాన్ని దున్నాలంటే మనం ఎలా నాగలి కట్టాలో, ఎలా మనము పంటలేయాలో ఆ విధంగా చేయాలంటే దయచేసి దీన్ని ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్మాణంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగస్తులు అటెండర్ టు కలెక్టర్ వరకు ఒక నెట్వర్క్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి జిల్లాలో ప్రతి యూనివర్సిటీలో డిగ్రీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ యొక్క యూత్ స్టూడెంట్ను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలుగా ఉన్న మన మాల సంఘాలన్నీ కూడా మొన్న హైదరాబాద్లో వివేకన్న నాగరాజ్ సార్ గారు చెప్పినట్టు మాల సంఘాల జేఏసీగా ఏర్పడ్డది. ఆ మాల సంఘాల జేఏసీ రేపు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాదులో జిల్లాలలో మండలాలు విలేజ్ వరకు కూడా ఒక బలమైన నిర్మాణం చేయడానికి కార్యాచరణ హైదరాబాదులో మేము ఆ యొక్క కార్యాచరణ చేయబోతా ఉన్నాం. ఆ కార్యాచరణను మేము ఏదైతే హైదరాబాదులో పిలుపునిచ్చామో ఆ హైదరాబాదులో పిలుపు గ్రామ పునాదుల వరకు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మొన్న 19వ తారీఖు రోజు అసెంబ్లీ ముట్టడి పిలుపునిస్తే దాదాపుగా 19వ తారీఖు ఏ పోలీసుల వాకిటాకిలో చూసినా మాలల అసెంబ్లీ ముట్టడి చర్చ జరిగిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. దాదాపు ఒక 20,000 మందిని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. హైదరాబాదులో దాదాపు సాయంత్రం వరకు ఒక 20 విడతలుగా అరెస్ట్ అయి మాలలను మిలిటెంట్స్ కూడా చేయగలుగుతారని చెప్పించినటువంటి చరిత్ర ఈ మాల సామాజిక వర్గానికి ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం ఈ రోజు పెట్టుకున్నది మనం సక్సెస్ అయిన మీటింగ్తో పాటు భవిష్యత్తు కార్యాచరణ విస్తృత స్థాయి సమావేశం కాబట్టి మనం ఏవైతే మొన్నటి మీటింగ్కు సంబంధించిన లోటుపాట్లు ఉన్నాయో ఇంకా ఎవరెవరికి ప్రయారిటీ రాకుండా చాలామంది పేర్లు కూడా వేదిక మీదకి రాకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ మా ఊరు నుంచి మన కుల సంఘం నుంచి వాళ్ళే డబ్బులు వేసుకొని వాళ్ళే తిండి మన భోజనం పెట్టుకొని వాళ్ళే వెహికల్ కట్టుకుని వచ్చాం కాబట్టి అది సక్సెస్ అయింది. ఈ ఉద్యమాన్ని సస్టైన్ చేయాలంటే ఈ ఉద్యమాన్ని కొనసాగించాలంటే మనం అందరం ఒక బలమైన నిర్మాణం చేసినప్పుడే అది సక్సెస్ అవుతుందని చెప్పేసి అని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందులో భాగమే ఇప్పుడు రాజకీయ పార్టీలు మాలలంటే
వాళ్ళు ఏమో అనుకున్నాం కానీ అన్ని రాజకీయ పార్టీలకు మనం తెలియజెప్పాం. కానీ ఈరోజు మన కమ్యూనిటీని మనం ఒక వర్గీకరణకు వ్యతిరేక ఉద్యమం చేస్తున్నామనో లేకపోతే ఏదో ఒకసారి మనం జనాలను చూపించి మళ్ళీ ఎక్కడో అక్కడ పోతే కలవట్లేదు. రేపు భవిష్యత్తులో మన విద్యార్థులు, మన యువకులు, మన సమాజము, మన కమ్యూనిటీని ప్రతి కుల పోరాటము ఒక రాజకీయ పోరాటం అన్నప్పుడు మన కులాన్ని ఒక బలమైన శక్తిగా మార్చే ఒక మహా ఉద్యమానికి మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం జిల్లాలలో చూస్తున్నాం, ఒక రెడ్డి కమ్యూనిటీ కావచ్చు, వెలమ కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా విద్యారంగంలో ఉన్నారు, ఏ విధంగా ఉద్యోగ రంగంలో ఉన్నారు, ఏ విధంగా వ్యాపార రంగంలో ఉన్నారు, ఏ విధంగా మీడియాను కానీ రియల్ ఎస్టేట్ కానీ పారిశ్రామికవేత్తలుగా కానీ ఈరోజు ఆ కమ్యూనిటీ బలమైన శక్తిగా మారింది కాబట్టి, ఆర్థికంగా బలోపేతమైంది కాబట్టి ఈరోజు రాజకీయాలను శాసిస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. మరి మన సామాజిక వర్గం నుంచి ఉన్న ఉద్యోగస్తుల పాత్ర, మన సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి విద్యావంతుల పాత్ర, మన సామాజిక వర్గం నుంచి ఎదిగిన రాజకీయ నాయకుల పాత్ర చాలా క్రియాశీలకమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు చెప్పారు, నేనిచ్చే ఈ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందిన మీరు మీ వెనుకబడ్డ మీ యొక్క అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెళ్ళకి, మీ వెనుకబడ్డ మీ కులానికి చైతన్యం చేయాలని చెప్పారు. పే బ్యాక్ టు సొసైటీ అంటే మీ విలువైన జ్ఞానాన్ని, విలువైన సమయాన్ని, విలువైన మనీని వెచ్చించి వాళ్ళను అభివృద్ధి చేయాలని కోరుకున్నాడు. మరి ఆ కోరుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే విధంగా మన కమ్యూనిటీ బలమైన శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. మనం ఈరోజు ఏ సామాజిక వర్గాలైతే ఎలా పని చేసుకుంటున్నాం మనం అలా చేసుకున్నప్పుడే ఇప్పుడు హైదరాబాద్లో మన మీటింగ్ తర్వాత ముఖ్యంగా వివేకన్నను, నాగరాజ్ సార్ని టార్గెట్ చేస్తూ వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా ఏ మీటింగ్లు వెళ్ళినా వాళ్ళ గురించి మాట్లాడడం, ఏ మీటింగ్ వెళ్ళినా వాళ్ళని తులనాడడం, దీన్ని విమర్శ చేయాల్సిన బాధ్యత, తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన సంఘాల పైన, మన పైన. ఈరోజు పెద్దవాళ్ళుగా వాళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణలో ఉన్న డిప్యూటీ సీఎంతో సహా అన్ని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లుగా రేపు వచ్చే అన్ని పార్టీల నాయకులు కులం గురించి పనిచేయకపోతే మీకు పుట్టగతలు ఉండవని చెప్పాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుందని చెప్పేసి అందుకే మనము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. ఈ యొక్క 100 సంవత్సరాలలో మనం ఏ ఉద్యమానికి నాయకత్వం వహించినా దళితులకి కానీ, మాదిగలనే కానీ, బీసీలనే కానీ, ఓసీలతో కానీ, అన్ని లెఫ్ట్ ఉద్యమాల్లో కానీ, అంబేద్కర్ ఉద్యమాల్లో కానీ మన సామాజిక వర్గం ముందు వరుసలు ఉంది. రేపటి నుంచి కూడా ఈ సామాజిక వర్గాలతో స్నేహపూర్వకంగా ఐక్యం ఉద్యమాలను నిర్వహిస్తూనే మన సామాజిక వర్గాన్ని ఎవరైనా హట్ చేసిన, ఆత్మగౌరవం దెబ్బతీసిన దేక్లేంగంటే దేక్లేంగనని కూడా సిద్ధంగా ఉన్నప్పుడే మనం ముందుకెళ్తామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా మొన్న అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచిన తర్వాత ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నా మాకు అన్యాయం జరిగిందని చెప్తున్నటువంటి మందకృష్ణ గారు అమిత్ షా మీద ఒక మాట మాట్లాడా, ఒక ప్రెస్ మీట్ అని పెట్టాడా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లలో నీ వాట నీకు కావాలని అడుగుతున్న నీవు అంబేద్కర్ గారిని విమర్శ చేస్తే నువ్వు కనీసం మాట్లాడలేదంటే నీకు రిజర్వేషన్లు అడిగే అర్హత ఉందని మనం మాట్లాడాల్సినటువంటి అవసరం గుర్తు చేస్తాం. భారత రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగంలో దళితుల పౌరసత్వానికి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, సుప్రీంకోర్టుకు కానీ రిజర్వేషన్లను ఇచ్చే అవకాశం కానీ, ఒక కులాన్ని తీసివేసే అవకాశం కానీ, ఒక కులాన్ని మనం చేర్చే అవకాశం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి ఇచ్చారంటే అత్యున్నతమైనటువంటిది పార్లమెంట్కి ఇచ్చాడనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రాన అది వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పింది, కానీ ప్రాపర్ డాటా లేవు, లెక్కలు లేవు. అది జరగాలంటే ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా మళ్ళీ అది కొట్టివేయబడుతుందనే విషయాన్ని గుర్తు చేస్తూ మీరు దేశవ్యాప్తంగా చేయండి. మీరు అంటున్నారు కదా ఏ రాష్ట్రాల డిమాండ్ ఉందో 2/3 మెజారిటీతో పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా, ఎందుకు మరి మాలల మీద రాజకీయ కక్షతోటి ఆ సామాజిక వర్గాన్ని ఎదుర్కొండా 30 సంవత్సరాలు మనల్ని తూలనాడి మాలల్ని మానసిక ఇబ్బందులు గురి చూసినా ఏ రోజు కూడా మాల సామాజిక వర్గం మాదిగలను తులనాడలేదు. వాళ్ళు మా సోదరులు అనుకున్నాం. చాలా మంది డిప్యూటీ సీఎంలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఈ దేశం అత్యున్నతమైన ఉప ప్రధాని అయ్యాడు, చాలా మంది హోంమంత్రి దాకా ఎదిగారు. మీరు వాళ్ళకు సంబంధించినటువంటి ఏ రోజు కూడా మేము బాధపడలే, ఏ రోజు మేము కూడా మా తోటి సామాజిక వర్గం ఎదిగిందని సంతోషపడ్డాం. కానీ మన సామాజిక వర్గం పైన
వివేకన్న లాంటి వాళ్ళపైన మన వాళ్ళని తులనాడినప్పుడు మనం మాట్లాడకపోతే కలవదు. మీకు తెలియాలి, ఈరోజు మందకృష్ణ గారు దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మీకు తెలియదు, జాతీయ అధ్యక్షుడిగా బంగారు లక్ష్మణ్ పెడితే ఆయనను ₹1,00,000 లంచం తీసుకుంటానని సస్పెండ్ చేసిన చరిత్ర బీజేపీ పార్టీని. ఆ బీజేపీ పార్టీకి నువ్వు ఎలా పోతామని చెప్పేసి అని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో బాబు జగజ్జీవనరాం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన పునికి కూర్చున్న కాంశీరామ్ గారి వాదం దిక్కు నువ్వు లేవు, జగజ్జీవనరాం వాదం దిక్కు లేదు, నువ్వు అనుకునేటువంటి మీ యొక్క డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి సదాలక్ష్మి దిక్కు కూడా లేవు. ఎవరు దిక్కున్నావంటే మూడోసారి ప్రధానమంత్రి అయితే, మూడోసారి బీజేపీ సొంతంగా అధికారం వస్తే రాజ్యాంగం మారుస్తామని చెప్పిన వాళ్ళతో ఉన్నాం. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్న వాటితోటిలో ఉన్నావు. కానీ ఈరోజు నువ్వు దళితులతోటి కానీ మాల సామాజిక వర్గంతో కానీ మాదిగలతో లేవు. మాదిగలను ఈరోజు టెంప్ట్ చేస్తూ ఉన్నాడు. మొన్న కళాకారులతో మీటింగ్ పెట్టి మాలల పైన చావు తప్పు కొడతామని మాట్లాడుతూ ఉన్నాడు. మాలలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతున్నాడు. మీతో అవుతుందా, మీ తాతతో అవుతుందా, మీ ముద్దాలతో అవుతుందా? ఏమన్నా ప్రెస్ పెట్టాలని నీ 100వ తాత వచ్చిన మాలను నేను చేయలేవు. మాదిగ సామాజిక వర్గం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో నడుస్తుంది. కానీ నువ్వు మాత్రం మనువాదితో నడుస్తూ ఉన్నావు. నువ్వు భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి ఎడ్గే వారితో నడుస్తూ ఉన్నావు అనే విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందుకే ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా మన కమ్యూనిటీ పైన విమర్శ చేసినప్పుడు తిప్పికొట్టాలి. భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు మనం తీసుకుపోతా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకం కావచ్చు, మాల సామాజిక వర్గంలో ఉన్న 57 కులాలు కూడా మనతో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మేము మీతో వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. దయచేసి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా జిల్లాలలో కానీ, డివిజన్లలో కానీ, మండలాలలో కానీ, విలేజ్ వరకు మాల సామాజిక వర్గం పటిష్టం చేయండి. మన సామాజిక వర్గం వాటాను అడగండి. భవిష్యత్తులో మనకు ఏ రంగాల్లో వాటా కావాలనో వాటిని ప్రణాళికలు తయారు చేయండి. మన మాల కమ్యూనిటీని అభివృద్ధి చేయడానికి ఎటువంటి ప్రభుత్వ స్కీములు తీసుకురావాలో అన్నవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఉపాధి అవకాశాలకు సంబంధించి కానీ, మన పిల్లలని చెడు వ్యసనాలకు దూరంగా పెట్టేటువంటి మిగతా సామాజిక వర్గాలకు ఆదర్శవంతమైన మాల కమ్యూనిటీగా అంబేద్కర్ వారసత్వాన్ని పొందుపుచ్చుకునే వాళ్ళగా తయారు చేసే మహోద్యమానికి మనందరం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున జైభీం. మహిళల్ని, కర్షకుల్ని, కార్మికుల్ని, యూత్ని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పబ్లిక్ను ఈ రాజకీయ పార్టీలకు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడం వల్ల ఈ రోజున మొన్న 1వ తారీఖు డిసెంబర్న జరిగినటువంటి ఈ యొక్క మాలల సింహగర్జన అఖండ మెజారిటీతోటి దాదాపు 10 లక్షల మంది మాలలతో విజయవంతం చేయడానికి ముఖ్య కారణము ఈ రోజున రాజకీయ నాయకులు మన మాలలకు అండంగా ఉండబట్టి అయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మొట్టమొదట మన వివేక్ గారు ఏదైతే మన మాలల జాతి కోసం జాతిని కాపాడాలనేటువంటి మరి వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, ఆ తదుపరి మరి వినోద్ గారు, గడ్డం వినోద్ గారు, అదేవిధంగా మేడి సత్యం గారు, మరి వంశీకృష్ణ గారు, మరి రాఘమయ్య గారు, ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా రావడము, మనందరికీ అండగా నిలడం, వీళ్ళందరూ కలిసి కూడా ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభ పెట్టడము, ఆ సభని మీరందరూ కూడా సమిష్టి దృష్టితోటి ఉద్యోగస్తులు, సంఘాలు అందరూ కూడా కలిసి మరి విజయవంతం చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు జైభీములు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా ఏదైతే మనం 1వ తారీఖున ఒక కెరటంలా కొనసాగించడంలో భాగంగానే ఈరోజు మరి వివేక్ సార్ గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో ఉద్యోగస్తులు, సంఘ నాయకులతోటి ఈ యొక్క సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సమీక్ష సమావేశంలో ఏంటంటే ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనం గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉన్నది. మన మాల కమిటీలని, ఉద్యోగస్తుల్ని, సంఘ నాయకుల్ని, మహిళల్ని, మరి విద్యార్థులని వీళ్ళందరినీ కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకొని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసినప్పుడే ఇది ఒక నిర్మాణం, బలమైన నిర్మాణం జరుగుతూ ఉంటుంది.
ఎప్పుడైనా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఒక్క పిలిపిస్తే మొన్న ఏదైతే మాలల సింహగర్జనకు విజయవంతం చేసినారో ఆ విధంగా మరి విజయం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే గ్రామ స్థాయి ఇప్పటి వరకు కొన్ని కమిటీలు వేశారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి పూర్తి స్థాయిలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరి కమిటీలు వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది త్వరలో పూర్తి చేయాలని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనము ఈ 1 Man కమిషన్ ఉన్నది. ఈ 1 Man కమిషన్కి మరి రిపోర్ట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సూచనలు మన అభిప్రాయాలు కోరారు. ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ వైపే ఈ యొక్క న్యాయం ఉండడానికి నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా కిషన్ గారు కూడా చెప్పాను, భారీ సంఖ్యలో కనీసం ఉమ్మడి జిల్లా నుంచి ఒక 3-4 వేల మంది రిప్రజెంటేషన్లో 1 Man కమిషన్కి ఈ పెంచినటువంటి రిజర్వేషన్లు ప్రత్యేక కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనం తెలియజేయాలి. ఏదైతే తమిళనాడులో అత్యధికంగా వెనకబడి రిజర్వేషన్లు ఉపయోగించుకునేటువంటి కులాలు ఉన్నాయో, ఎస్సీ కులాలు, ఆ పెంచినటువంటి రిజర్వేషన్లు వాళ్ళకు కల్పించడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని మనం ఆ 1 Man కమిషన్కి ఈ విధంగా మనం సైన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఎప్పుడో 2011 జనాభా తీసుకున్నట్టయితే అప్పుడు తెలంగాణ మనకు ఏర్పడలేదు. కాబట్టి ఆ తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి జనాభా ఇక్కడ తీసుకుంటే అప్పుడు ఆంధ్ర ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి. కాబట్టి దాన్ని కూడా లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కండక్ట్ చేసేటటువంటి సెన్సెస్ ప్రకారంగా మాత్రమే దీని మీద ఏమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్పాల్సిన. అదేవిధంగా ఇది 341 ఆర్టికల్కు వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి 341 ఆర్టికల్ ఏదైతే చెప్తుందో పార్లమెంట్లో 2/3 మెజార్టీతో బిల్లు ఆమోదం చెందాల్సినట్టు ఉండదు. ఆ విధంగా లేదు. కాబట్టి దీన్ని మనం వ్యతిరేకిస్తున్నాం అనేటువంటి అంశం మనం చెప్పాల్సిన అవసరం. సో ఈ విధంగా మనం అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో లేనటువంటి వర్గీకరణ చేసి, కాబట్టి మీరందరూ దీన్ని గమనించి ప్రతి గ్రామం ఇది ఒక ఉద్యమంలాగా చేయాలి. ప్రతి గ్రామం నుంచి రిప్రజెంటేషన్ తీసుకొని 1 Man కమిషన్ పంపించాల్సిన అవసరం. అదేవిధంగా మనం అందరం కూడా ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళందరూ కూడా ఐక్యం కావడం, రాజకీయ నాయకులు మనకు అండగా ఉండడం, మనం వాళ్ళకు భరోసా ఇవ్వడం, ఈ విధంగా ఒక ఐక్యతోటి కలిసిపోవడం వల్ల మనం ఈ రోజున సక్సెస్ అయినాము. అదేవిధంగా మొన్న ఇచ్చినటువంటి మిత్రులు చెప్పినట్టుగా అసెంబ్లీ పిలుపు 3 రోజుల వ్యవధిలో ఇస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామం నుంచి లక్షల మంది గదిలు వస్తుంటే ప్రతి గ్రామంలో గృహ నిర్బంధం చేసినటువంటి సందర్భం మీ అందరూ చూశారు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే మాలలో ఐక్యం అయితే ఎవరు ఆపలేనటువంటి విషయాలను అన్ని పార్టీలు ప్రభుత్వాలు గుర్తించినవి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మనము రావాల్సినటువంటి విషయాల మీద కూడా పోరాటం చేయాల్సినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు పెంచడం 15% నుంచి 25% పెంచాలని చెప్పేసి ఐక్య ఉద్యమాలు చేయాలి. అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి నిర్వీర్యం అయిపోయినాయి. ఉపాధి పథకాలు ఎస్సీ కార్పొరేషన్ అయితే నిర్వీర్యం అయిపోయింది, నిధులు లేవు, ఉపాధి పథకాలు లేవు. దీని మీద మనం ఐక్య పోరాటాలు చేసి మన గౌరవ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, శాసనసభ్యులు, వారికి కనుక మనం రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే అసెంబ్లీలో చర్చించి మరి ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన నిధులు కేటాయించి అందులో రావాల్సినటువంటి నిధుల్ని తెచ్చుకోవడంలో మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా విద్య మీద ప్రస్తుత తరుణంలో చాలా స్కూల్స్ మూసివేయబడ్డాయి. వాటిని కూడా తెప్పించాల్సిన బాధ్యత ఉన్నది. ఒక మరి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు ఏం చెప్తారంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద వెపన్ ఫర్ అచీవింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సొసైటీ అని చెప్తారు. కాబట్టి మనం విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలా, ఉపాధి ఉద్యోగాలకు ఇవ్వాలా, వీటి మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఐక్యతని కొనసాగించాలంటే మీరందరూ గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు వేసుకోనున్నట్టయితే మనం ప్రతి కార్యక్రమం చేపట్టడానికి విజయవంతంగా చేయవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ మీరు యొక్క ఆ కార్యక్రమంలో నిమగ్నం కావాలని చెప్పేసి ఈ యొక్క నెల రోజుల్లో ఈ యొక్క కమిటీలు పూర్తి చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాగరాజన్న గారు, గడ్డం ఇదే కన్న గారు, రమేష్ గారు అందరూ మన ఎమ్మెల్యేలు మనకు పని చేస్తుంటే నరసింహ చేసిండు, రాయ నరసింహ చేసిండు,
అందరూ మీ మధ్య ఎమ్మెల్యేలు పంతొమ్మిది చేసారు. మాకు చేస్తా అవు మా ఊళ్ళకి అన్యాయం జరిగిందని మా ఊళ్ళు ముందుకొచ్చి చేసిండు. చెప్తుంటే నీవు కుటుంబం మీద నీవు అదే నారాధన మీద ఉండగా నీవు అవాకులు శవాకులు ఇట్లా ఊసినావనుకో బాగుండదు. ఖబర్దారు. నీకు ఏమన్నా ఉంటే కోట్ల చూసుకున్నాం. నీకు వర్గీకరణ కావాలి కదా, నీవు సుప్రీంకోర్టుగా వేసుకుందాం, పార్లమెంట్లో పెట్టుకుందాం. పార్లమెంట్లో బిల్లు పెట్టు. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వీళ్ళ కాలాల కాల్పక్కేది కాదు, అమిత్ షా కాల్పక్కేది కాదు. నారా చంద్రబాబు నాయుడు గెలిచిందనుకో ఆడు ఒరిగి ఢిల్లీలో పోయి సమావేశం కలిసి మన మోడీ కాలు మొక్కి మన సుప్రీంకోర్టు 7 మంది న్యాయమూర్తులు ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ అయితే దిగిపోతారు ఉంటే అయ్యా ఎక్కడన్నా కానీ ఈ బిల్లును వర్గీకరణ బిల్లును చిన్నగా దుద్దే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ తెచ్చించిన ఘనత ఎవరంటే మన మోడీ గారు. ఇది మోడీ తీర్పు, సుప్రీం తీర్పు కాదని కూడా మీకు మనం చెప్తున్నాను. సుప్రీంకోర్టు తీర్పు అంటే సుప్రీంకోర్టు తీర్పు ఏమవుతుంది? బాగా చదివిందా మీరు? చదవలే, లెక్క లేవు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సూచనలు ఇచ్చింది. సూచనలు ఏమిచ్చింది? మీరు జనాభా లేక సుప్రీంకోర్టు చెప్పింది వర్గీకరణ చేసుకోవాలన్నది. మా రోజు అడ్డుపడి ఉన్నత అటు పడతాం. మా జాతికి అన్యాయం జరిగితే అడ్డు పడతాం. నీవు ఏదే రాజకీయం చేస్తే మేము అడ్డుపడేదే ఖాయం, మేము అడ్డుకునేదే ఖాయం. ఈ రాజకీయ నాయకులారా మీరు ఖబర్దారు. మీరు అందుగురించే బీజేపీ నాయకులారా మీరు కావాలని చేస్తున్నారు. మీరు కిన్లేరు అని చెప్పి పెడుతున్నారు. ఆ కిన్లేరు కూడా మాలలకు నష్టమే, మాల్యాల కూడా నష్టమే, లబ్బడలకు నష్టమే, అందరికి నష్టమే. కిన్లేరు కృష్ణమాలని అడ్డ పెట్టుకొని ఉన్న రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర జరుగుతుంది. బీజేపీ కుట్ర జరిగేదే నీకు తెస్తలేదు కృష్ణమాలియా. అందుగురించే నీవు నేను కొట్లాడుకుంటా పెరిగిన జనాభా పక్కన రిజర్వేషన్లు పెట్టుకోవాలి. మనం కావాల్సి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టుకోవాలి. అది లేకుండా రిజర్వేషన్ కావాలి, రిజర్వేషన్ కావాలి. అందుగురించే అదే ఖబర్దార్. రిజర్వేషన్ల జోలికే కానీ ఏదే కానీ వచ్చిన వరకు లక్షలాది మంది పిలుపునిచ్చే ఆ మందిని చూడలేక నీవు చిత్తు అవుతున్నావు. నీకు మాలలు కలిగినట్టే మామూలు విషయం కాదు. ఖబర్దార్ కృష్ణమాదిగా. అందుగురించనే మనల్ని చూసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది పెట్టుకున్నారు. ఇదే కన్నగారు పోయిండు, నారాయణ గారు పోయిండు. అక్కడ మళ్ళా ఉండే తమిళనాడులో పెట్టుకుంటున్నారు, కర్ణాటకలో పెట్టుకుంటున్నారు. మన దెబ్బ మన తడాక వాళ్ళ ఉండాలి. అన్ని ఒక్కటే కమిటీ చేయాలి. ఏ జిల్లాలకు 3 జిల్లాలకు కమిటీలు మీరు కరెక్ట్ గా ఉంటేనే మొన్న అసెంబ్లీ పుట్టేటప్పుడు లక్షలాది మంది వచ్చారు. నేను కూడా అసెంబ్లీ పుట్టేటప్పుడు చచ్చిపోయేతోనే కానీ ఇంట్లో బతుకొచ్చిన అక్కడ చచ్చిపోయేది. అందరూ కింద మీద వాడిని ఊపిరి తెలకవాడు కింద పడిపోయా. కాబట్టి 5 నిమిషాలు ఊపిరి తెచ్చుకొని మళ్ళీ వచ్చిన మీ ముందుకు. అందుగురించే దయచేసి అందరం ఐకమత్యంగా ఉండి మన పోరాటం మనం చేసుకుందామని మనం చేసుకుంటూ నిర్వహించినటువంటి మనకు ఈ సమావేశానికి సభాధ్యక్షుడు సోదరుడు కిషన్ గారు మరియు మాల మహానాడు కమిటీకి సంబంధించిన ఆ నాయకులందరినీ మొట్టమొదటిగా వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే డిసెంబర్ 1 రోజు కార్యక్రమం తీసుకున్నప్పుడు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చక్కని ఆర్గనైజేషన్ చేసి మన జిల్లా ఉమ్మడి జిల్లాలోని మాలలందరినీ హైదరాబాద్ తరలించే కార్యక్రమానికి చాలా చక్కగా పూర్తి చేసిన వారి కమిటీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు జరిగిన సమావేశానికి అభినందన సభగా కష్టపడ్డ వారి అందరికీ అభినందించడానికి వచ్చేసిన ముఖ్య అతిథులు వివేక్ వెంకటస్వామి గారు, పెద్దలు, అదేవిధంగా నాగరాజు గారు,
వారు జిల్లాకు సుపరిచితులు. ఈ జిల్లాలో అన్ని చేసి కార్యక్రమాలు చేసి అందరికీ మాలకు చాలా మద్దతుగా తెలిపి ఒక ఐపీఎస్ అధికారిగా కార్యక్రమాలు నిర్వర్తించి భగవంతుడు ఆశీస్సులతో మళ్ళీ ప్రజల జీవితాన్ని కృషి చేసిన సందర్భం వారికి కూడా వెల్కమ్ చెప్తూ మన అఖిల భారత మానవ సంఘం అధ్యక్షుడు చెన్నయ్య గారికి మరియు వారితో పాటు వచ్చిన అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ నేను ఎక్కువగా టైం తీసుకుని ఎందుకంటే ముఖ్య వక్తులు ఇద్దరు మాట్లాడుతున్నారు కనుక దయచేసి ఈరోజు వక్తలందరూ చాలా చక్కగా మాట్లాడు వాస్తవాలు వివరించారు. మరి సెకండ్ రోజున ఏకసభ్య కమిషన్ చైర్మన్ గారు వస్తున్న సందర్భంగా వారితో పాటు ఇంకా మరి కమిషన్ ఆఫీస్ ఇందాక పెద్ద నాగరాజు గారు వివరించారు. నేను ఏమేమి మాట్లాడాలి వారికి చక్కగా వివరించడం జరిగింది కనుక ఆ రోజు మరి ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా ఎన్ని మార్లు రోడెక్కినా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం అననివ్వండి, కేంద్ర ప్రభుత్వం మనకు వ్యతిరేకం చేస్తున్నారని అననివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్రం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మారల ఆలోచనకు అనుగుణంగా మీరు కొద్దిగా నిర్ణయం తీసుకోవాలి. మరి ఒక పక్కనే పోతే బాగుంటుంది కనుక ఈ పక్కన కూడా ఆలోచించాలని కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ మనం కమిషన్ దగ్గరికి వెళ్ళకుండా కమిషన్ మన దగ్గరికి వస్తున్న సందర్భంగా మరి డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? మన కడుపు నొప్పినప్పుడు కడుపు నొప్పి బాధ డాక్టర్ గారు వివరించి మందు తీసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కనుక ఆ తరుణంలో మమ్మల్ని ఎవరో పిలాలా ఏదో సంఘం మమ్మల్ని పెట్టేయాలా పిలిస్తేనే పోతాం అనే భావన దయచేసి పక్కన పెట్టి ఇది మన కడుపు నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనే భావనతోని ఎలా ఉంటామో ఆ విధంగా ఆ రోజు ఏకసభ్య కమిషన్ ఉందండి. స్వతహాగా మీరందరూ వచ్చి మీ ఊర్ల నుండి కానీ మీ వార్డు నుండి కానీ మీది సంఘాల నుండి కానీ వచ్చే ప్రభుత్వాన్ని కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కానివ్వండి, మన సమస్యలు మన ఆలోచన మన రిజర్వేషన్ తీసేస్తే ఏ విధంగా నష్టపోతున్నామనే భావన కమిషన్ ద్వారా వెళ్ళాల్సిన సందర్భం ఉంది కనుక దయచేసి మనమందరం ఉండాల్సిందే. కనుక అదేవిధంగా మరి దేశంలో నేను వివేక్ వెంకటస్వామి గారి సందర్భంలో ఉన్న పెద్దలు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వివేక్ వెంకటస్వామి అని అంటే వివేకుని పక్కన పెడితే వెంకటస్వామి దేశ నాయకుడు కనుక ఈ దేశంలో రిజర్వేషన్ సమస్య ఈ దేశానికి సంబంధించిన సమస్య కనుక మీరు ఈ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రానికి వెళ్తే వివేక్ వెంకటస్వామి అంటే వెంకటస్వామి పేరున మేమందరూ దేశంలో ఉన్న ముఖ్య నాయకులు మిమ్మల్ని గుర్తిస్తారు కనుక వివిధ రాష్ట్రాల్లో ఉన్న మన మాల జాతికి సంబంధించిన నాయకులు ఎవరెవరు ఏ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరినీ దయచేసి ఏరి కోరి వాళ్ళ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక ఢిల్లీ స్థాయిలో సమావేశం మీరు మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సూచిస్తూ ఉన్నాను. కేవలం ఈ సమస్య మన రాష్ట్రంలో తెలంగాణ మన నిజామాబాద్ జిల్లా సమస్య కాదు, ఇది దేశ సమస్య. దేశంలోని ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అధ్యక్షున మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది ఏర్పాటు చేసి మేము దేశ స్థాయిలో యునైటెడ్ చూపించడానికి ఒక సమావేశాన్ని మీరు మీ అందరిలో అక్కడ ఏర్పాటు చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రస్తుత శాసనసభ్యుడు రిటైర్ అయితే ఇంట్లో కూర్చుంటారు అనుకుంటా చాలా యంగ్స్టర్ గా యువకుల ఎదుగుతా ఉన్నాడు, చూపు కూడా మంది ఇంకొకటి ఉన్నాడు. కాబట్టి దయచేసి మనకి సంబంధించిన మహారాష్ట్ర ఎవరు శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని మీరు వివేక్ వెంకటస్వామి గారు ఢిల్లీ స్థాయిలో వేస్తే రాష్ట్ర స్థాయిలో తిరగాలని సందర్భం కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే భగవంతుడు అందరికి అవకాశాలు ఇవ్వడు, అవకాశం వచ్చింది మీకు. ఈ సందర్భంగా నేను తిరుగుదామని ఇప్పుడు షోకున్నా కాలు చేతులు కట్టేసినట్టుగా నన్ను కమిషన్ సభ్యుడిగా కూర్చున్నట్టు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నేను కమిషన్ సభ్యుడిగా తిరగలేను. ఉన్న చిత్ర సమాచారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశం నేను రాలేకపోయినా అది బాధ కిషన్తో నేను షేర్ చేస్తున్నాను. బాధ ఏంటంటే కనుక దయచేసి ఈ బాధ్యత చేపట్టి మీరు ఢిల్లీ స్థాయిలో మన కనుక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే మేమందరం రావాల్సిన అవసరం లేదు. మాజీ శాసనసభ కానీ మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ మాజీ కేంద్ర మంత్రి కానీ లేదా నాన్నగారికి వెంకటస్వామి గారికి మిత్రులైన వారు వెంకటస్వామి గారికి ఫాలోవర్లు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు మీ ఆపరంగా ఆలోచన చేయాలని చూడే సందర్భంగా కోరుతా ఉన్నా. వివేక్ వెంకటస్వామి అంటే వెంకటస్వామి అనేది ఒక బ్రాండ్ ఇండియాలో దళితుల పక్షాన ఆ బ్రాండ్ని సందర్భంగా మీరు ఉపయోగించాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనకు అమిత్ షా గారు ఎంత ధైర్యం ఉంటే అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడాడు. అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్న తరుణంలో దేశ స్థాయిలో మరి మన జాతికి సంబంధించిన మన జాతి ఎంత నిర్లక్ష్యానికి గురి చేస్తుందో ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఈ ఆలోచన మనం అందరిలో ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను.
ఎవరైనా మన జాతి పక్షాన మన పక్షాన మాట్లాడితే తిరిగి ప్రెస్ మీట్ ద్వారా పత్రికా సమావేశం ద్వారా తిరిగి చెప్పబెట్టి మాట్లాడే సందర్భం అవుతాం. ఉదాహరణకి నాగరాజు గారు కొత్త మన ఐపీఎస్ జాయిన్ అయ్యారు మన జిల్లాలో. వారు అన్న పరిచయం కూడా లేదు. ఒకరోజు మన పార్లమెంట్ సభ్యులు స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ ఇమీడియట్గా పత్రికా సోదరులు మాట్లాడితే అన్న ఐపీఎస్ ఆఫీసర్ మీద వాళ్ళ బీజేపీ సంస్థలు పార్లమెంట్ సభ్యులు మాట్లాడితే ఎందుకు స్పందించామంటే ఎందుకు స్పందించాలని ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడుతున్నా మీ వార్డులో చెప్పారు. అప్పటి వరకు తెలియదు. ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి ఖబర్దార్ పార్లమెంట్ సభ్యుడు ఒక ఐపీఎస్ అధికారి దళితుడు అని చెప్పి మాట్లాడుతుంది, జాగ్రత్త, అత్యంతంగా మాట్లాడితే మాట్లాడారు. అప్పటికి నాగరాజు గారికి నాకు పరిచయం లేదు. జనరల్ గా అధికారులు వస్తే మేము మర్యాదపూర్వకంగా కలిసి షాల్గా ఇచ్చేస్తాము. కానీ ఆ రోజు నా ప్రభుత్వం పరిస్థితి లేదు. అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ అయినప్పటికీ మా అన్న మా సోదరుడికి పోయి కలవాలనే భావంతో షాల్గా సన్మానం చేసిన తర్వాత మీ మీద స్టేట్మెంట్ వస్తే మాట్లాడే మీకు ఐడియా ఉందంటే బైసాబ్ స్టేట్మెంట్ ఇచ్చిన బ్రహ్మాండం వచ్చింది, ధన్యవాదాలు చెప్పారు. అంటే నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే మన పట్ల మన నాయకులు మన వాళ్ళు మన పైన ఎవరైనా మాట్లాడితే తిరిగి చెప్పబెట్టుగా మాట్లాడింది తప్ప ఎదుటోడికి బుద్ధి రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం క్షమించే గుణం మన మానవుని క్షమించే గుణంతో క్షమిస్తే వాడి కౌంటర్ని ఇవ్వకపోతే వాడు నిజమవుతాడు, మనం అబద్ధమవుతాడు. కనుక దయచేసి తప్పకుండా కౌంటర్లు ఇవ్వాల్సిందే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాట్లాడడం చాలా ఉన్నప్పటికీ వక్తలు ఇద్దరు ఉన్నారు. మనం జిల్లా వాళ్ళ మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. వాళ్ళేమనుకుంటారా మనం ఎక్కువ మాట్లాడితే మనం వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళే మాట్లాడుతారు, మనకు సమయం ఇస్తలేమనే భావన వెళ్తారు. కనుక దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించాలని నా కుటుంబ సభ్యులందరినీ శిరస్సు వచ్చి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి మన జిల్లా సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దయచేసి ఒక మాట చెప్పాడు వివేక్ వెంకట స్వామి అన్నింటికల్ చాలా కుట్రలు జరుగుతున్నా ఉన్నాయని. నేను కాంగ్రెస్ పార్టీ చాలా సీనియర్ కార్యకర్తను 83 నుంచి ఈ రోజు దాకా పనిచేస్తా ఉన్నా. నిజంగా అది వాస్తవం. నా దగ్గర కూడా చర్చలు వస్తే అరే తమ్ముంది మాలోలో కూడా వెళ్ళిండని ఒక నాయకుడు అంటాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని నీకేం చేస్తే గడుదు బాని మీ వాడు మంత్రి కొరకు ప్రయత్నానికి మంత్రి పెట్టే మంత్రి అనేది చిటికలతో సమానం. ఆ దేశంలో అయ్యా తమ్ముడు అన్న ఆయన అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసి ఎమ్మెల్యే గాయనకి ఎందుకు మంత్రి మా మానవ పక్షంలో ఒక నాయకుడు నిలబడ్డాడు. నాయకుడు నిలబడ్డ 27% మీరు ఆ పక్షాన్ని సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నించిన. కనుక దయచేసి ఇప్పుడు నాగరాజు గారు కానివ్వండి, అన్న ఈ అన్న కానివ్వండి, వివేక్ గారు కానివ్వండి, వీళ్ళ మీద ఎక్కడైనా రాష్ట్ర స్థాయిలో మాట్లాడితే దయచేసి ముట్టుకుంటే లేదు. ఇమ్మీడియట్ ప్రెస్ పరంగా కౌంటర్ ఇవ్వాల్సిందే. వాడు కాంగ్రెస్ పార్టీ, వాడు బీజేపీ, వాడు టీఆర్ఎస్, వాడు ఎంఐఎం, ఇంకా ఏదైనా వాటెవర్ మనకు ముందున్న నాయకుడికి మన చేతులు గట్టిగా పెడితే మన గట్టిగా నిలబడతారు. కనుక దయచేసి ఇక్కడ ఎవరైనా మాట్లాడినప్పుడు తప్పకుండా మన అండగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ తెలుసుకుంటాను. జై వారిని తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతుంది. పిలుపునిచ్చాము శివగర్జన మన యొక్క ఆత్మరక్షణ కోసం, మన ఆత్మను, మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ దానిపైన గత 30 ఏళ్ళ నుండి మన పైన దాడి జరుగుతుంది. దాన్ని తిప్పుకునే దిశగా ముందుకెళ్తూ వివేకానంద గారి యొక్క సలహా తీసుకొని చెన్నై గారితో మాట్లాడి వారితో ఒక టీమ్గా ఫామ్ చేసి వారిని కూడా గత 4 ఏళ్ళ నుండి నేను టీం అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సోదరు కిషన్ కూడా తెలియదు నేను టీం అధ్యక్షుడిని. ఎందుకంటే సంఘాలకు అధ్యక్షత వహిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ యూనిఫామ్ సర్వీస్లో మాకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ధర్నాలు చేయద్దు, ఎలాంటి సంఘాలు పెట్టాలని ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఎక్స్పోజ్ కాకుండా పనిచేసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి అన్నీ నేను గమనిస్తూ మా టీం సభ్యులను అందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి అన్ని గ్రామాలకు పంపి, అన్ని మన డిస్ట్రిక్ట్స్కి పంపి ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎవరెవరు ఎట్లా యాక్టివిటీ చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, దాంట్లో ముఖ్యమైన ఎవరు లీడర్స్ అందరినీ కలిసి, అలాగే యువ నాయకులను కూడా మందాల భాస్కర్, తర్వాత
కాకతీయ యూనివర్సిటీ, హంస అందరితో మాట్లాడి ఒక టీంని ఒక వేదిక మీద తీసుకొని వస్తేనే మనము మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలుగుతామని, అలాగే మాల సంఘాలన్నింటినీ కూడా, ఎందుకంటే ఉద్యమంలో ఎక్కువ శాతం మాల సంఘాలే కొట్లాడారు, ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు బయటికి రాలేదు. కానీ ఉద్యోగ సంఘాలన్నీ కూడా నాకెందుకులే అన్నట్టుంటాయి. ఇది ఏదో మాల సంఘాలే కొట్లాడతాయి, మాల సంఘాలకు వ్యతిరేకంగా కొట్లాడతాయి, రిజర్వేషన్ పైన వాళ్ళే కొట్లాడతాం, మనం రిజర్వేషన్ పొందుకుంటూ ఇంట్లో ఉన్నామనే ఒక ఆలోచనతో ఉన్న తరుణంలో అందరినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక టీం లాగా తయారు చేసి అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మీ అందరి సహాయ సహకారాలతో 1 డిసెంబర్ రోజు ఏదైతే మన అహమ్మైన దెబ్బ కొట్టే విధంగా మాట్లాడుతున్నాం కాబట్టి దానిపైనే మనం అక్కడ ఆ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా మాట్లాడడం జరిగింది. గత 30 సంవత్సరాల నుండి మనం చూసాం, ఎప్పుడు మాట్లాడినా చంద్రన్న మాట్లాడేది, లేకుంటే ఇంకా కొన్ని సంఘాలు మాట్లాడేది, ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎవరో బయటకు రాలేదు. అదృష్టం పొంది నాకు ఎమ్మెల్యే టికెట్ రావడం, నేను గెలవడం, అక్కడ మాదిగ సోదరులు ఉన్నా కూడా అందరూ అత్యధికంగా ఓట్లేసి కల్పించింది. అది నేను ఎప్పటికీ కాదనలేను, ఎందుకంటే రాజకీయం లేదు, ఈ యొక్క జాతి కొట్లాటలు లేదు. సో జాతికి రాజకీయాలకి చాలా అవినావ సంబంధం ఉంది. ఈ జాతిని అగౌరవపరిచే విధంగా ఎక్కడ పోయినా కూడా నేను చూసిన నా 35 ఇయర్స్ సర్వీస్లో ఏ ఒక్క నాయకుడు కూడా మాదిగ నాయకులకు అగ్నెస్ట్ ఎప్పుడు మాట్లాడలేదు. ఏ ఒక్క మాదిగ నాయకుడికి టికెట్ ఇవ్వాలి, ఓట్లు ఇవ్వాలి అని చెప్పాలి. కానీ దురదృష్టమా లేక అదేంటిదో మాల వాళ్ళకి టికెట్లు వస్తే మాత్రం గొంతు దించుకొని అరిసి మాలను టికెట్ ఇవ్వద్దు, ఓట్లు వేయాలి, మాలను టికెట్ ఇవ్వద్దు, ఓట్లు వేయాలి, ఇదే పదం పాడుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆ ముఖ్యమైన సభ కూడా అందుకనే పెట్టారు. మనల్ని అన్ని విధాలా ఇప్పటికే రాజకీయంగా చాలా దూరం చేసింది అన్ని పార్టీలు. బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, లేక టీడీపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, మాలలంతా దోసుకొని తిన్నారంటే అన్ని రాజకీయ పార్టీలు నిజమే కావచ్చని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఇది న్యాయమైన పోరాటం, వాళ్ళ న్యాయమైన పోరాటం అని అనుకుంటున్నారు. మనం ఇన్ని రోజులు చెప్పుకోపోయేసరికి సరైన లెక్కలు లేక ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మాలల హక్కును చేర్చుకుంది. కాంగ్రెస్ పార్టీ మాలలను హక్కును చేర్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీనే మాలల హక్కును చేర్చుకున్నారు. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు, ఇది గమనించి చాలా డీప్గా ఆలోచించారు మీరందరూ. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి, ఏ విధంగా విభజించాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చి ఆ బ్రిటిష్ వాళ్ళ మేధాశక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ మనకంటే ఒక 10 అడుగులు ముందు ఉంటారు. సో డివైడ్ అండ్ రూల్ పాలసీ నుంచి ఈరోజు మనం కనీసం మన మాల సోదరులందరూ బయటకు రావడానికి ఒక బేస్ దొరుకుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు కానీ ఇంకా ఐక్యంగా ఉండకపోతే మనం అందరం కూడా కుర్చీల కోసం కాదు కొట్లాడేది. నేను మొదటి రోజు కూడా చెప్పిన, వీలైతే నేను వివేకన్నా బయటకు వచ్చిన కింద కూర్చుంటాం, మీరే నాయకత్వం వహించండి అన్నాను. మొన్న మా సమావేశంలో హైదరాబాద్లో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. పెద్ద పెద్ద మీటింగ్లో నేనే అధ్యక్షత ఇచ్చిన, కొందరిని వేదిక మీద పిలవలేకపోయాను. దానిపైన కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి. వాటన్నింటినీ కూడా సరి చేసుకుంటే ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే వివేకన్న అంటే వెంకటస్వామి గారు అంటే ఒక్కరికి నాయకుడు కాదు, ఒక మానవులకే కాదు, ఎన్నో వర్గాల కులాలకు మతాలకు అతీతంగా వారి దగ్గరకు వచ్చి అందరూ సహాయపడింది. ఇప్పుడు వారిని కూడా టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు, అటు నన్ను చేస్తున్నారు, అటు వారిని చేస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు చాలా ఆలోచించిన విషయం ఏంటంటే రేపటి రోజు కాదు, మన ఐక్యంగా లేకుంటే మనల్ని రాజకీయంగా పొందబెట్టాలని చూస్తున్నారు, విద్యాపరంగా పొందబెట్టాలని చూస్తున్నారు, ఉద్యోగపరంగా, అలాగే ఏదైతే మనకు రావాల్సిన హక్కును కూడా, మనకు రావాల్సిన వాటను కూడా రాకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అది ఉద్యోగం కావచ్చు, మనకు ఏదైతే గవర్నమెంట్ నుండి వచ్చే ఇన్సెంటివ్ కావచ్చు, ఇలాంటి అన్ని విధాలలో మనం నష్టపోతాం. కాబట్టి మనం ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకం కాదు,
ఏ టు జెడ్ చేయని వీఆర్ సపోర్ట్ టు ద వర్గీకరణ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది వర్గీకరణ చేస్తాం. కానీ ఏది ఏ విషయంగా సైంటిఫిక్ మెథడ్ కంటే చట్టసభలో అక్కడ పార్లమెంట్లో చేయవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కులగణన చేయాలి, క్యాస్ట్ సెన్సస్ చేసి అక్కడ పార్లమెంట్లో కానివ్వండి రాజ్యసభలో కానీ బిల్ పాస్ చేస్తే మనం నాట్ అగ్రెస్పడతాం. మనం కార్యక్రమం తప్పనిసరిగా అడుగాడిన కులాలు ఏవైతున్నాయో అడుగాడిన కులాలు 59 జాతుల లేక ఎన్ని జాతులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు తప్పనిసరిగా వారికి కూడా రావాలనేది మనకు కూడా ఉంది. మనం ఎవరిది లాక్కొని తింటలేదు. అంబేద్కర్ ఇచ్చిన ఏవైతే ఫలాలు ఉన్నాయో అంబేద్కర్ ఏదైతే చెప్పిండో చదవండి జ్ఞానాన్ని పెంచుకోండి అన్నాడు. ఆ జ్ఞానంతోనే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోగలం. కానీ మనను అన్ని విధాల అంటే భయంకరంగా మనను దాడి జరుగుతుంది. మన పైన ఇంకా స్టిల్ మన పైన దాడి జరుగుతూనే ఉంది. అది ఏ విధంగా అనేది మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎన్నో లేదు, బహుశా అన్నం ఎప్పిగా ఉందనుకుంటున్నాను. లాస్ట్ 5 years లాస్ట్ సెషన్ పార్లమెంట్ ఎంపీగా ఉంటుంది. ఎంఐఎం పార్టీ నాయకుడు ఎవరు అసదుద్దీన్ ఆయన కూడా వారి నోటి నుండి కూడా అంబేద్కర్ అనే పదవి వచ్చింది. నా 35 years నా చిన్నతనంలో చూసినా ఎప్పుడు కూడా వాళ్ళు అంబేద్కర్ పేరు తీసుకోరు. నాట్ రాంగ్. నేను ఒకవేళ నేను తప్పు కాదనుకుంటే ఎప్పుడు కూడా వారి నోటి నుండి అంబేద్కర్ అనే పదం రాలేదు. ఎప్పుడు అంబేద్కర్కి దండేషన్ నేను చూడలేదు. వారు కూడా పార్లమెంట్లో हमारे पास संसद है, हमारे पास अंबेडकर है అన్నారు. మొన్న కూడా అసెంబ్లీలో నిండా అసెంబ్లీలో అక్బర్ రోడ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన చాలా సీనియర్ నాయకులు. ఆయన కూడా అందరూ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా జై భీమ్ అంబేద్కర్ అని పేరు. అంటే ఆయన ఇచ్చిన ఫలాలు అందరికీ ఇచ్చిండు. ఒక్కటి వాడు కాదు. ఒక మాల జాతిలో లేక ఎస్సీ దళిత వర్గానికి చెందిన వాడు కాదు, అన్ని వర్గాలకు ఇచ్చిండు. మహిళలకు ఇచ్చిండు. అన్ని రాజ్యాంగం ఒక 200 ఏళ్ళు ఆలోచించి రాసిన గొప్ప మహానీయుడు. వారిని ఈరోజు నిండా సభలో అమిత్ షా రామ్ అని అంబేద్కర్ హీరో అయితే ఆయన కంటే ఎక్కువ మీరు రామ్ అంటే మీకు మోక్షం దొరుకుతుంది అని. అది నువ్వు ఏ స్టేజ్కి వచ్చినావు, ఎలా వచ్చినావు, ఈరోజు నువ్వు హోమ్ మినిస్టర్ ఏ విధంగా అనేది ఆలోచన లేకుండా మోదీ అదే సాయిబాలా మోదీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే దేనివల్ల అయింది? అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల. అంటే మనం రాజ్యాంగాన్ని మీద తెలియకుండా దాడి జరుగుతుంది. ఇది ఒక మనకు ఈ యొక్క ఇండికేషన్. గతంలో కూడా ఇక్కడ ఒక నాయకుడు ఉంది ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ అనుకుంటారు. ఎస్ విల్ కలిస్తే మేము తప్పనిసరి రాజ్యాంగాన్ని మార్చిపడేస్తాం. అంటే ఎంత ఓపెన్గా అంటున్నాడో అర్థం చేసుకోండి. అందుకనే అంబేద్కర్ కంటే ఎక్కువ ఆయన యొక్క భావజాలను మోసే కమ్యూనిటీ ఏదైనా ఉందంటే అది మాల జాతి. సో ఈ మాల జాతిని అంగదొక్కాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. కాబట్టి దయచేసి నేను ఈ ప్రయాస చెప్పేది ఒకటే, మీరందరూ ఎన్ని కుట్రాటలున్నా మీలో ఎన్ని నాయకులు ప్రతి ఒక్కరు మన దాంట్లో నాయకుడే. అదొక పెద్ద అడ్వాంటేజ్. మాలోళ్ళు అంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతారు, హిందువుల్లో ప్రయత్నిస్తున్నారు. సో అందరు కూడా చాలా మెచ్యూర్ పర్సన్, అందరు కూడా నాయకులు, అందరికీ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి కుర్చీల కోసం కాదు ఈరోజు మనం కొట్లాడవలసింది, ఐక్యత కోసం కొట్లాడాలి. ఏదైతే అన్యాయం జరుగుతుంది ఈ వేదిక మీద చెప్తుంది అందరూ ఆ యూనిటీని అంటే కొనసాగించండి దయచేసి. మళ్ళీ ఇలా ఏదో ఒక నక్కదూరి మళ్ళా చూపిస్తారు. ఆ ఛాన్స్ ఇవ్వకండి దయచేసి. మేము ఒక షార్ట్లీ అన్నగారి సలహాలతో ఒక వార్రూమ్ కూడా పెట్టి ఎప్పుడప్పుడు ఏం చేయాలి, ఏం చేయదలుచుకున్నాం అనేది మెసేజ్ వస్తూనే ఉంటుంది. మీకు ఆ వార్రూమ్ మనం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక దిశగా గైడ్ చేసే దిశగా తప్పు ఎప్పుడు చేయాలి. తప్పు బహుశా మీకు ఐడియా ఉంటుందేమో. అప్పుడప్పుడు స్పోర్ట్స్ డేస్లలో అగ్వాఫార్ అనే ఒక టీమ్ ఉండేది, ఒక గేమ్ ఉండేది. అగ్వాఫార్ అనేది ఒక గేమ్, అది ఒలింపిక్లో ఉండేది. దాని తర్వాత
అది 2 కట్లు తాడులాగా ఉంటాయి, దాన్నే టగ్ ఆఫ్ వార్ అని. అది ఒలింపిక్లో బ్యాన్ చేశారు. ఎందుకంటే బహుశా 60s అనుకుంటాం. ఆ లాగిన టీమ్స్ ఎట్లున్నాయంటే 2 కూడా స్ట్రాంగ్ ఉండి లాస్ట్కి మజిల్ క్యాచ్ అయ్యి కొందరికి అది వచ్చి చనిపోయిన సందర్భాలు ఉంటాయి. ఈ టీం అనే పేరు అందుకనే పెట్టినాం మనం. కానీ ఆ స్ట్రాంగ్నెస్, ఆ స్ట్రెంగ్త్, ఆ యొక్క స్పిరిట్ లేకుంటే మాత్రం వీక్ అయిపోతుంది. ఆ స్పిరిట్తో మీరు ఉంటే డెఫినెట్గా రేపు రాబోయే ఫ్యూచర్లో రాబోయే మన పిల్లలకు ఎలాంటి నష్టం జరిగినా, మనకు జరగబోయే నష్టంలో ఏమైనా జరిగితే, కాబోని నష్టం జరిగితే అందరం ఒకే తాటిపై నుండి ఈ యొక్క రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు చెప్పవలసిన అవసరం ఉంది. అది ఏ విధంగా అనేది మీ అందరికీ తెలుసు. అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటమి. ఓటమి ద్వారా మనం తప్పనిసరిగా అన్ని పార్టీలకు బుద్ధి చెప్తాం. లేకుంటే మనం చాలా తక్కువ చూస్తున్నాం. చాలా అంటే చాలా మాలో కంటే చాలా తక్కువ స్ట్రెంత్ ఉన్నది. వాడు ఎవడే పట్టించుకోరు, వాళ్ళు కలిసి ఉండరు. ఈ యొక్క భావన కలిగిన ప్రతి పార్టీకి మనం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలియజెప్పవలసిన బాధ్యత మనపై ఉన్నది. అలాగే ఏదైతే మన ఫ్యూచర్ జనరేషన్కి రావాల్సిన హక్కులను కానీ మనం ఈసారి కోల్పోతే, మనకు బాగా శక్తి ఉన్నది, వివేకానందకు బాగా శక్తి ఉన్నది. రేపు మళ్ళీ మనమే అడ్డుపడుతున్నాం ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ. కానీ ఎక్కడ అడ్డుపడుతున్నా అనేది చెప్తలేదు. సుప్రీంకోర్టు మన చేతిలో ఉందా? వివేకానంద చెప్తే సుప్రీంకోర్టు ఉంటారా? లేకుంటే ప్రైమ్ మినిస్టర్ వివేకానంద చెప్తున్నాడా? గత 30 ఏళ్ళ నుండి నువ్వు కొట్లాడుతున్నావు, ఎక్కడ పోతుంది? పోయి కోట్లనే కొట్టేస్తున్నావు. ఇక్కడ మాలోళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారు? లేదు, మాలోళ్ళు ఎక్కడ అడ్డుపడుతున్నారు? ఏదైతే శాస్త్రీయంగా, రాజకీయబద్ధంగా, రాజ్యాంగ ప్రకారం జరగాల్సిన సెన్సర్ జరుగుతలేదు కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దాన్ని మళ్ళీ మీరు అదేవిధంగా ఇప్పుడు చాలామంది మాదిగలో ఉన్న ఇంటలెక్చువల్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా నిలబడదు, అది వాళ్ళకు కూడా తెలుసు. రేపు మళ్ళీ కోర్టుకు పోతే కొట్టేస్తారు అనేది వారికి కూడా తెలుసు. మళ్ళీ దీన్ని నింద మన మీదనే ఇస్తారు. ఇప్పటికే మాలలందరినీ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళంతా విలన్స్ లాగా, మనువాదుల్లాగా లాస్ట్ సైకోలం అయిపోయినాం. మనం సైకోలం అయిపోయినాం. సో ఇదన్నిటికీ ధర్మబద్ధమైన వారు ధర్మయుద్ధం అన్నారు, మనం ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోతున్నాం. తప్పనిసరిగా రాజ్యాంగం సుప్రీం ఈజ్ నాట్ ఏ సుప్రీం, సుప్రీం ఈజ్ ద ఓన్లీ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్పది. అందులో రాసిన దాని ప్రకారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన దాని ప్రకారమే మనం ముందుకు వెళ్తున్నాం తప్ప మనం ఎవరికి వ్యతిరేకులం కాదు. మనం ఎవరికి వ్యతిరేకులం కాదు. 100% వాళ్ళకి రావాల్సిన వాటా తీసుకోండి, వద్దంటలేదు. మీరు అది శాస్త్రీయంగా, సైంటిఫిక్గా, రాజ్యాంగబద్ధంగా తీసుకోండి. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అని తప్పనిసరిగా మీరందరూ ముందుంటేనే మేము మీ వెనకాల ఉండగలుగుతాం. లేకుంటే మాత్రం మళ్ళీ మేము కూడా వెనుకబడిపోతాం. మీరందరూ ఒక టీం వర్క్, ఒక తాటిపైన ఉంటేనే మనం ఏమన్నా సాధించగలుగుతాం. కాబట్టి మీ అందరికీ మొన్న December 1st రోజు ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ చేసిందో, రేపు వచ్చినాక కమిషన్ వస్తున్నది. కమిషన్ కూడా సైంటిఫిక్ మెథడ్లో అయ్యాడు. వీఆర్ నాట్ అగెన్స్ట్ ద వర్గీకరణ, వీఆర్ ఆస్కింగ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా చేయండి, దాన్ని మేము కూడా సపోర్ట్ చేస్తాం అనేది ఒక అంశం కూడా మీరు చేయండి. ఈ యొక్క పత్రాలన్నీ ఇవ్వండి. తప్పనిసరిగా ఈ యొక్క కమిషన్ నమ్మకం ఉన్నది మనకు. కమిషన్లో ఏమైనా పొరపాటు జరిగితే తప్పనిసరి మళ్ళీ మనం కోర్టును ఆశ్రయించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వేదికల నుంచి వెళ్ళి మరొకసారి మీ అందరికీ, మీరు చాలా, నాకు నిజామాబాద్ నుండి ఎక్కువ వచ్చిందనే రిపోర్ట్ వచ్చింది. మన ఇక్కడి ఎక్కువ బలం కానివ్వండి, లేక సోదరులందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, అన్ని సంఘాలలో ఐక్యంగా ఇంత బలంగా వచ్చిందంటే చాలా నేను సంతోషపడ్డా. ఎందుకంటే నిజామాబాద్ నాకు ఎలివేషన్ ఇచ్చింది, నాగరాజన వ్యక్తులు చాలా ఎలివేట్ చేసింది. నేను ఇక్కడ ఉన్న రోజులు కూడా ఇక్కడ బుద్ధిస్ట్ లేకుండా చాలా, ఇక్కడ బుద్ధిస్ట్ లేకుండా మన మాలో కూడా సిమిలర్లీ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. నేను అందరినీ ఒక్కటే అప్పీల్ చేస్తున్నా,
హిందువులంతా ఏ విధంగా అయితే దేవుని ప్రగాఢంగా నమ్మి వెంకటేశ్వర స్వామితో నీకు ఎక్కడకపోతే ఉండేలు ఎక్కడ డబ్బులు వేస్తారు, అలాగే నా క్రిస్టియన్ సోదరులు కూడా చర్చిలో తప్పనిసరిగా వేస్తారు. నేను కానుకలుగా వారి శ్రమించే దాంట్లోకి వెళ్ళి మనం ఎప్పుడు కూడా ఇట్లా అనలేదు, ఎప్పుడు కూడా ఇట్లనే వేస్తున్నాం. ఆ విధంగా నీకు 5 ఏళ్ళు ఉన్నాయి, అట్లనే కలిసి ఉండాలని అందరూ కూడా క్రిస్టియన్ సోదరులు కానివ్వండి, మన మాలలో ఉన్న ఎవరున్నా కూడా ఏమైనా అవసరం వస్తే అందరూ ఈ విధంగానే ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని అందరికీ నమస్కరిస్తూ జై హింద్ జై భీమ్. జిల్లా పక్షాన ధన్యవాదాలు అన్నమాట తెలియజేసుకుంటూ మీరు మా జిల్లాను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఏమండి అది అరే మాలన సత్తా చూపించాలని చెప్పి మనం అందరం ఆ మీటింగ్లో మాట్లాడుతున్నామా లేదా? నిజంగానే నేనందరూ కూడా ఇప్పుడే ఇంతకుముందు వృద్ధులు కూడా కిషన్ గారితో మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఇదే చర్చ చేసుకుంటున్నారు అన్ని చోట్ల. ఆ కమిట్మెంటు, ఆ పట్టుదల ఏదైతే మానవులందరూ కూడా సింహ గర్జన చూపించినారు, వారు సొంత పైసలు పెట్టుకున్నారు, వారు భోజనాలు చేసుకున్నారు. అందరూ కూడా బస్సులలో ఫుల్గా ఎక్కి అక్కడికి వచ్చి ఒక ఏదైతే గ్రాండ్ షో చేసినారు హైదరాబాద్. నిజంగానే ఎక్కడ కూడా దేశంలో ఒక కాస్ట్ మీటింగ్ ఇంత పెద్దది, ఒక మంచి క్రమశిక్షణ 2 గంటల నుంచి 7 గంటల వరకు అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి ఆ మీటింగ్ ఏదైతే జరుపుకున్నామో, నిజంగా చెప్పాలంటే నేను నాగరాజు గారు అసెంబ్లీ పోవడం, అన్ని వర్గాల ఎమ్మెల్యేలను కలవడము, తర్వాత బయట కూడా చాలామంది రెడ్డి సోదరులు, కమ్మ సోదరులు అందరు కూడా అందరి నోట్లో ఇదే మాట, చాలా గ్రాండ్ సక్సెస్గా చేస్తున్నారు, చాలా మంది అంటే ఎక్కడ కూడా విమర్శలు లేదు. అందరు కూడా ఇదే, మీరు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొట్లాడినారో మీరు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించినారు. ఎందుకంటే మనకేముంటే అప్పుడు అందరూ కూడా ఇదే చెప్తున్నారు, అరే మానవులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, మనం వాళ్ళని కేర్ చేసేది అవసరం లేదని చెప్పి అన్ని చోట్ల కూడా అన్ని పొలిటికల్ పార్టీలతో కూడా ఇదే చర్చ ఉంది. కానీ ఈ మీటింగ్ తర్వాత అది ఆ మాటలు అన్ని బంద్ అయిపోయినాయి. ఇప్పుడు నిజంగానే మాటలు నిజంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు, మనం వారిని గౌరవించాలని చెప్పి అన్ని చోట్ల కూడా ఇది చర్చ జరుగుతుంది. మీరు చూస్తున్నారు, చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. నేను నాగరాజు గారు బయటకు వచ్చినందుకు లీడ్ చేయాలి, ఇప్పుడే చెప్పినారు లీడర్ ఉండాలి, లీడర్ ఉన్నప్పుడే మనం అందరూ కూడా వెనకపోతారు. కానీ దానికన్నా ముందు ఎట్లుందనయ్యా, నేను మీటింగ్లో చెప్పిన మనం షోలే పిక్చర్ చూస్తున్నాం కదా, షోలే పిక్చర్లో ఆదా ఇదర్ ఆదా ఉదర్ అని ఒక్కనే పోతుంటాడు. అలాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి నేను చాలా ప్రయత్నం చేసిన. సర్వయ్య గారు, చిన్నయ్య గారికి అందరూ తెలుసు, ఇన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, అందరూ ఎప్పుడు కూడా విభేదాలు ఉండే, ఒక తాటిపై రాకపోతుండే. నేను వారికి ఎప్పుడు కూడా ఇదే చెప్పినాను, మీరు అందరూ ఒక తాటిపైకి రాండి, డెఫినెట్లీ మేము ముందుండి లీడ్ చేస్తాము, అన్ని రిపర్కషన్ అంటే ఏదేమైనా కానీ మేము భరిస్తామని చెప్పి నేను వారికి చాలాసార్లు కోరడం జరిగింది. కానీ ఈ సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే వచ్చిందో 1 ఆగస్టు నాడు, అది ఒక మంచి డిసిషన్ అనిపించింది. ఎందుకంటే మాలో అందరినీ ఐక్యత చేసింది ఆ ఒక డిసిషన్. అందరూ కూడా బయటకు వచ్చింది, ముస్లింలకి బయటకు రావడము, మనకు కూడా మన సత్తా ఏముంది మనం ఏదైతే చూపించినామో నిజంగానే ఒక మంచి మెసేజ్ అక్రాస్ ఆల్ సెక్షన్స్కి పోవడం. నేను మా అసెంబ్లీ సెషన్ అయినప్పుడు ఒక చర్చ జరిగింది, అరే ఎందుకు వివేక్ నాగరాజు గారు ఇట్లా పోయి మీటింగ్లు చేసుకుంటున్నారు, అవసరం ఏమున్నది అని చెప్పి ఒక చర్చ జరుగుతున్నాయి. అయితే నేను అప్పుడే రూమ్లో ఎంటర్ అయ్యి నేను చెప్పినాను, ఏందయ్యా మీరు ఒక రెడ్డి మీటింగ్ ఉంటుంది, ముఖ్యమంత్రి పోతాడు, గౌడ్ల మీటింగ్ ఉంటుంది, టీపీసీసీ ప్రెసిడెంట్ పోతాడు, అన్ని కులాల మీటింగ్ ఉన్నప్పుడు అందరూ పోతుంటారు, ఎవరు కూడా ఏమన్నారు అప్పుడు. కానీ మేము మాలన మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎందుకు ఇంత కోపం మీకు అందరూ అని చెప్పి నేను అడగడం జరిగింది. ఈ అడిగిన సమయంలో వాళ్ళు కూడా ఆలోచించి, అరే నువ్వు కరెక్ట్ చెప్తున్నావు, మన జాతికి మనము కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉన్నదా లేదా అది గురించి మేము బయటకు రావడం జరిగింది. కానీ ఒక విషయం ఉన్నది, నేను ఆ మీటింగ్లో కూడా ఇదే చెప్పినా, మేము రాజకీయ నాయకులము,
మేము బయటకు వచ్చినామంటే మీరందరూ మాతో ఉన్నప్పుడే మాకు ఒక ఇన్స్పిరేషన్ ఉండేది. చలో మన జాతి కోసం మనం కొట్లాడాలి, మన ప్రజల కోసం మనం కొట్లాడాలని చెప్పి ఆ జోష్ వస్తుంది అన్నమాట. కానీ ఆ జోష్ మెయింటైన్ చేయాలంటే ఎవరు చేయాలి? అది జోష్ మీరే, అవునా కదా? మీరు అందరు కూడా ఐక్యంగా ఉండి మనము మన ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కారం చేసుకోవాలనుకుంటే మనం అందరం ఐక్యంగా ఉండి ఒక తాటిపై ఉన్నప్పుడే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదిలాబాద్ మీటింగ్లో కొందరు మన రాష్ట్ర నాయకులు అక్కడ మాట్లాడేటప్పుడు చెప్పారు, సార్ దీని తర్వాత కార్యాచరణ ఏంది, మనం జాతికి చెందిన వాళ్ళందరూ కూడా అది ఆర్థికంగా పైకి రావాలి, ఇవన్నీ కూడా రావాలంటే మేము కొట్లాడాలి. రాజకీయ నాయకులు నాగరాజు గారు, నేను, ఇప్పుడు ఇతర మన సత్యం గారు, మన అచ్చంపేట వంశీ గారు, వినోద్ గారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు కూడా చలో మనం కూడా కొట్లాడతాం జాతి కోసం అని చెప్పి వారు రావడం జరిగింది. మేము కూడా పోయి ప్రెషర్ పెడతాము సీఎంకి, లేదు మాకు ఎస్సీ ఎంటర్ప్రెనర్స్కి ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలి, మాకు మా వాటా అన్నింటిలో రావాలని చెప్పి కొట్లాడే ఆ దమ్ము మనకున్నది. కొట్లాడతాము, మీకు డెఫినెట్లీ అన్యాయం కాకుండా చూసుకుంటామని చెప్పి నేను సభాముఖంగా చెప్పడం జరిగింది. అంతేకాదు పోస్టింగ్స్లో కూడా మన వాళ్ళకు మంచి పోస్టింగ్స్ రావాలి. ఎప్పుడు కూడా మన వాళ్ళకు సైడ్ చాలా వీక్ పోస్టింగ్స్, అంటే ఎక్కడ ఏం దమ్ లేని పోస్టింగ్స్ ఇస్తుంటారు. మంచి రికార్డు కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. నేను అన్ని చోట్ల ఇదే చెప్తున్నాను, దళితులు ఉన్నప్పుడు ఒక 10% ఎక్కువ పని చేయాలి. మనం పని చేసినప్పుడే మనం కూడా ఒక మంచి పేరు సంపాదించుకోవచ్చు, మంచి రెస్పెక్ట్ వస్తుంది. మనం అట్లనే పనిచేసి మనం హమ్ కిసీసే కమ్ నీ అని చెప్పి చెప్పుకోవాలన్నా వద్దా? మనం కూడా అందరూ కూడా చెప్పాలని, వాళ్ళు కూడా చాలా మంచిగా పనిచేస్తారని చెప్పి దానికి మనం కొంచెం ఎక్కువ కృషి చేస్తే ఆ పేరు కూడా సంపాదించుకోవచ్చు. నాకు తెలుసు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కావాలని ఇరుకుస్తారు, కావాలని ఛార్జ్ చేపిస్తారు, రిటైర్మెంట్ అయ్యే ముందు పెన్షన్ బెనిఫిట్స్ ఆపుతుంది. కానీ ఇవన్నిటికీ ఒక సూత్రం ఉన్నది. అది ఒక సూత్రం ఏంటంటే మనము యునైటెడ్గా ఉండి మనం కూడా చలో మనం ఏ మీటింగ్ పెట్టుకున్నా కానీ పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు అందరూ కూడా భయపడతారు. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడే చాలామంది చెప్పినట్టు మన సుప్రీంకోర్టు డిసిషన్ ఏంటి, ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో మనం అడ్డుకుంటున్నామో కేటగరైజేషన్ అని చెప్పి ముఖ్యనే వాళ్ళు జడ్జిమెంట్ చదవక సరే, జడ్జిమెంట్ చదివినా కానీ వాళ్ళ లీడర్షిప్ పెంచుకోవడానికి ఈ ప్రచారం చేస్తుంది. అసలు లేదు. నేను మొన్న కూడా ఒక సీనియర్ నాయకుడితో కలిసినప్పుడు నేను చెప్పిన, అరే మీరు చదివినరా, జడ్జిమెంట్ చదివినరా, అసలు జడ్జిమెంట్ చదివితే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఆ జడ్జిమెంట్లో 540 పేజీల జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్లో మొత్తము ఎస్సీస్ వ్యతిరేకంగా ఏ కుల వివక్ష, అంటే ఆ మన కులం మీద ఏదైతే వివక్ష ఉంటుందో అదంతా కూడా కప్పింది ఆ జడ్జిమెంట్. అన్ని చోట్ల కూడా ఎఫిషియన్సీ పోతుంది, రిజర్వేషన్స్ ఇస్తే వీళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వద్దు, ఇన్ని వివక్షలు అవుతున్నాయి, మన ఎస్సీలకు ఇట్లా అన్యాయం చేసిన 3 సంవత్సరాలని చెప్పి ఎక్కడ కూడా ఒక డిస్కషన్ లేదా. అయితే ఈ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో నాకు అనిపించింది, నేను చదివిన తర్వాత నేను సర్వయ్య గారికి చెప్పినాను, సర్వయ్య ఈ జడ్జిమెంట్ చాలా చాలా బ్యాడ్ ఉంది, లాలో కూడా సరిగా లేదు. ఎందుకంటే హోమోజీనియస్ 341 ఆర్టికల్, దాంట్లో చాలా చోట్ల కూడా 341లో ఎస్సీస్ హోమోజీనియస్ అని చెప్పి చాలాసార్లు ఆల్రెడీ వేరే జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ బెంచ్ ఏదైతే ఉందో, ఈ చంద్రచూడ్ బెంచ్, దాన్ని మళ్ళా ట్విస్ట్ చేసి లేదు హోమోజీనియస్ కాదు, ఇది హెట్రోజీనియస్ అని చెప్పి దీన్ని సబ్ కేటగిరీ చేయొచ్చు అని చెప్పి కానీ ట్విస్టింగ్, అంటే తప్పుదారిలో ఈ జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది. నాకు అనిపించింది, అరే మీరు నిజంగానే ఈ కేటగరైజేషను, ఈ క్రీమీ లేయరు ఇవన్నీ చర్చించుకోవాలనుకుంటే ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అయితే ఈ చర్చ లేదు. మనకి ఎందుకు ఉంది ఈ చర్చ? మనకు కుల వివక్ష ఇది, మన మీద ఏదైతే మనకు కుల వివక్ష ఉందో దాని గురించి మనకు రిజర్వేషన్స్ ఇచ్చారు. బ్యాక్వర్డ్నెస్ మీద కాదు. ఇందిరాసాని జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అది బ్యాక్వర్డ్నెస్ మీద, ఆర్థికంగా వెనుకబడిన కులాలు ఏదైతే ఉన్నాయో బీసీస్లో దానికి అక్కడ కన్సిడర్ చేయమన్నది. కానీ ఎక్కడైతే కుల వివక్ష ఉందో, ఎందుకంటే కుల వివక్ష ఉన్నప్పుడు
ఎవరు మానసికంగా ఎంత డౌన్ అయిపోతారు, కాంపీట్ చేయడానికి కష్టమవుతుంది, గ్రామాలలో దూరం ఉంటారు ఎస్సీ కాలనీస్. ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆ రోజులలో అంబేద్కర్ గారు అన్నారు, ఇది ఒక హోమోజినియస్ గ్రూప్, వీళ్ళను మనము విడదీయొద్దు. ఒక్కసారి రాజకీయ నాయకులు చేసిన పోతే వీళ్ళు ఇలాంటి ఇది ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఈ జడ్జిమెంట్ ప్రకారంగా ఈ దళితులందరినీ కూడా డివైడ్ చేసి ఈ దళిత సమాజాన్ని వీక్ చేసే అవకాశాలు ఉంటాయి. అందు గురించి దీన్ని హెట్రోజీనియస్ గ్రూప్లో పెట్టొద్దు, ఇది హోమోజీనియస్, దీనిలో స్ప్లిట్ చేయొద్దని చెప్పి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. ఎకనామికలీ వీకర్ సెక్షన్లో అక్కడ ఏది కూడా లేదు, కానీ మన ఈ క్రీమీ లేయర్ అని చెప్పి 2 రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇంకో రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి ఓ బాబు మాట్లాడలేదు. ఈ జడ్జిమెంట్ ఏమంటుందంటే ఎవరికైతే ఎస్సీస్లో ఉద్యోగాలు సరిగా రాలేదు వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి ఎక్కడ చెప్పలేదు ఈ జడ్జిమెంట్లో. చెన్నయ్య గారు చెప్పినట్టు దీంట్లో చెయ్యాలని కూడా చెప్పలేదు, ఇది మీరు చేయాలనుకుంటే చేసుకోండి అని చెప్పి వారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే నా పాయింట్ ఏంటంటే ఏదైతే ఇది ఉన్నదో ఇప్పుడు మనము హర్యానాలో ఉన్నది 15% రిజర్వేషన్ ఇస్తుంది, దాన్ని ఏం చేస్తున్నారంటే 20% తీసుకెళ్ళినారు. 20% తీసుకెళ్ళి ఎవరికైతే నిజంగా ఇంతే ఎక్కువ రిజర్వేషన్ అవసరమో అక్కడ ఇవ్వడం జరిగింది. తమిళనాడులో కూడా అక్కడే, అక్కడ 15% ఉంటే దానికి 3% ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇచ్చింది. మా డిమాండ్ కూడా అదే ఉంది. మరి నేను ఇది చెప్పినప్పుడు అందరు కూడా ఆశ్చర్యపడుతూ అరే మీరు ఏదైతే కులగణన జరుగుతుందో ఎస్సీస్కి ఏదైతే ఉందో వాటా రావాలో ఆ వాటా ఇవ్వండి, ఆ వాటా ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే చెప్తున్నారో ఇది కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను వాళ్ళతో ఆర్గ్యూ చేయడం జరిగింది. కానీ ఒక్క విషయం ఉంది, ఎందుకంటే మీరంతా ఇక్కడ ఉన్నారు, దీంట్లో ఒక రౌండ్ టేబుల్ పెట్టేది అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి ఈ జడ్జిమెంట్లో ఏమొచ్చింది ఏం విషయాలు ఉన్నాయో అవగాహన లేదు. ఇది అవగాహన కల్పించేది అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మనం దోచుకున్నాము ఏదేదో మాట్లాడుతున్నారు, అందరు కూడా వింటున్నారు. దాన్ని తిప్పికొట్టే అవసరం ఉన్నది మనకు కూడా. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ త్వరలోనే జనవరిలో ప్రజలకు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దీన్ని ఏంటి ఇంప్లికేషన్స్, ఎందుకంటే దాంట్లో ఒక చాలా కీలకమైన అంశం ఉంది. దాంట్లో ఎంపరికల్ డేటా అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెన్సస్ చేయాలి దాని ప్రకారంగా ఎంతమందికి బెనిఫిట్ వచ్చింది, ఆర్థికంగా ఎంతమంది ఉన్నారు, ఎవరికి రాలేదు, ఇదంతా డేటా తీయాలంటే చాలా టైం అవుతుంది. దాంట్లో ఇంకో విషయం కూడా రాసింది జడ్జిమెంట్. ఏమని రాసిందంటే ఎవరైనా కానీ తొందరపాటు చేసి తొందరగా ఏదో ఒకటి రిజర్వేషన్ చేస్తాము టింకర్ చేస్తామని అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోదని చెప్పి కూడా ఆ జడ్జిమెంట్లో రావడం లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెన్సస్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ సెన్సస్ చేస్తే కరెక్ట్ డేటా వస్తుంది. ఆ కరెక్ట్ డేటా వచ్చినప్పుడు మన 15% రిజర్వేషన్ 20% ఈజీలీ అయిపోతుంది. అప్పుడు నేను కూడా చెప్పిన అంటే ఈ విషయం చెప్పినప్పుడు చాలా మందికి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అరే మళ్ళీ రిజర్వేషన్ పెంచాలి, మళ్ళీ వీళ్ళకు న్యాయం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి విషయాలు అని చెప్పి చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. కానీ మనము ఏదైతే 1 డిసెంబర్లో మన సత్తా ఏదైతే చూపించుకున్నాం, మన మాలల సత్తా, నిజంగానే అందరు కమ్యూనిటీస్ కూడా ఇదే చర్చించుకుంటున్నారు. అరే ఒక్క కులం ఇంత పెద్ద మీటింగ్ చేసుకున్నారంటే నిజంగా ఈ గొప్ప విషయం అని చెప్పి నేను మన ఢిల్లీ నుంచి రాజేంద్ర గౌడ్ గారు ఆ రోజు మీటింగ్ రావడం జరిగింది. నేను ఢిల్లీలో పోయినప్పుడు కూడా వారి ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తూ వారు ఇదే చెప్పినారు, డాక్టర్ సాబ్ ఆప్లో తెలంగాణ గట్టి చాలా మంచిగా చేసినారు, మీరు ఢిల్లీలో కూడా రావాలి, మీరందరూ కూడా వచ్చి మాకు ప్రోత్సహించాలి. ఎట్లయితే మీరు గుంటూరులో కూడా ఇంతకుముందు చెప్పినట్టు వారు కూడా మన మీటింగ్ సక్సెస్ చూసి మన మీటింగ్ తీరు చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి అక్కడ కూడా పెద్ద మీటింగ్ పెట్టుకోవడం లేదు. ఇప్పుడు వచ్చే నెలలో తిరుపతిలో కర్నూలులో ఈ మీటింగ్ కూడా వారు పెట్టుకుపోతున్నారు. అన్ని చోట్ల కూడా మన మాలలను ఐక్యంగా చేసి వాళ్ళందరినీ కూడా బలంగా చేసే బాధ్యత మనందరి పైన ఉంది. అందరూ మన పైన చూస్తున్నారు, తెలంగాణ మాలల పైన చూస్తున్నారు.
మన అందరి పైన ఒక ఎక్కువ బాధ్యత ఉన్నది. మనం కూడా ఎప్పుడే సమయం వచ్చినప్పుడు మనం డెఫినెట్లీ ఆ ఇష్యూలో మనం అందరం కలిసి పోరాటం చేయాలి. ఎందుకంటే 1 డిసెంబర్ మీటింగ్తో కాదు, ఇది ఓన్లీ బిగినింగ్ అన్నమాట. ఇది ఒకటి బిగినింగ్, ఇది ఒకటి స్టార్ట్ అయ్యింది. మనం కూడా అందరికీ చూపించినాం, లేదు మాలా కులం కూడా ఒక పెద్ద కులం, ఇది తెలంగాణలో 2nd లార్జెస్ట్ కాస్ట్, మనకు కూడా ఏదైతే గౌరవం లభించాలి, మన గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి. అని మనం పోయి మాలలకు అడగాలి, మాలలకు కూడా మనకు ఏదైనా ఓట్ అవసరమో ఎలక్షన్ టైం ఏదున్నా కానీ మనల్ని కూడా వాళ్ళు వచ్చి అడగాలి. ఎందుకంటే ఈ ధైర్యం ఏదైతే వచ్చిందో, నాగరాజు గారు చెప్తున్నారు, అరే ఈ మాలలకు ఇవ్వదు, ఆయనకి ఇవ్వదు, ఎవరే చెప్పేది అంటే యాక్చువల్లీ మనకు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు మంచి మన ప్రజాసేవ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకు ఆ గౌరవంతో ఓటేస్తారు. మనం కూడా ఎప్పుడు కూడా ప్రజాసేవ అందరికీ న్యాయం చేస్తాం. నేను ఇంతకుముందు చాలా మీటింగ్ వారు 40,000 మందికి ఉద్యోగాలు కల్పించారు, అప్పుడు కూడా అడగలేదు. బిఆర్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద నిర్ణయం అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ రిజర్వేషన్స్ కల్పించినప్పుడు ఆయన కూడా మానవాళి ఆలోచించలేదు. దళితులు, మన పేద ప్రజలు, వీళ్ళందరికీ కూడా అన్యాయం అయింది, వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి వీళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించడం జరిగింది. ఇక్కడ కేవలం స్వార్థం కోసం వాళ్ళ లీడర్షిప్ పెంచుకోవడానికి వారు ఏదైతే తప్పుదారిలో ఆ కమ్యూనిటీని తీసుకెళ్తున్నారో దాని వ్యతిరేకంగా మనం కూడా ప్రజలకు అవగాహన కల్పించే అవసరం ఉంది. మీరందరూ కూడా ఏదైతే ఆ 1 డిసెంబర్ మీటింగ్కి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేశారు, మీ అందరికీ అభినందనలు చెప్తూ, ప్రత్యేకంగా పుట్టనగూడ కిషన్ గారు కలిసినప్పుడు నేను చెప్పినాను, ఫస్ట్ ఎంకరేజ్మెంట్ మన నిజామాబాద్ నుంచే చాలా మంది కూడా సార్ మాకు ఏం అవసరం లేదు, మేమే ఆ ఖర్చులు పెట్టుకోం, మేమే బస్సులు పెట్టుకోం, మేమే వస్తామని చెప్పి మీరందరూ కూడా సహకరించిందో మీ అందరికీ కూడా నిజంగానే అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఈ స్ఫూర్తి ఏదైతే నిజామాబాద్లో వచ్చిందో, మేము ఇతర డిస్ట్రిక్ట్లో కూడా మేము చెప్పుకున్నాం, కొంచెం రాజకీయం చేస్తాం అన్నమాట. మేము చెప్పినాం నిజామాబాద్లో అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా వారు ఖర్చు పెట్టుకుంటున్నారంటే చాలా మంది నేనైతే ఊహించలేదు. నిజంగా చెప్పాలంటే ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. ఆ పరేడ్ గ్రౌండ్ కూడా ముందు వెనుక బయట అన్ని చోట్ల కూడా మాలలు ఒక సీనియర్ లీడర్. నేను మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలు అన్ని చూపించినప్పుడు ఆయన అంటున్నాడు, సో మాలా అయితే అన్నాడు. అంటే ఇతర మీటింగ్లలో ఇప్పుడు కూడా ఈ ప్రధానమంత్రి మీటింగ్ అయినప్పుడు కూడా పరేడ్, అది ఎంఆర్పిఎస్ మీటింగ్ లేకుండా జనరల్ మీటింగ్ ఉన్నాయి, వాళ్ళు వచ్చి కలిసిండ్రు. కానీ మనమే ఒకటి సింగిల్గా మా మీటింగ్ సింహ గర్జన పెట్టుకొని మన మానవులందరూ కూడా దాంట్లో పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని విజయవంతం చేసి ఒక మంచి మెసేజ్, ఒక స్ట్రాంగ్ మెసేజ్, నేను మీ అందరికీ ఇదే విశ్వాసం ఇస్తున్నాను. మీరందరూ యునైటెడ్గా ఉంటే మేమందరం కూడా డెఫినెట్లీ మీతో ఉండి ఏ సమస్య అయినా కానీ మీతో ముందుకు చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ మళ్ళీ కార్యాచరణ ఎందుకంటే ఒక మంచి జేఏసీ ఫామ్ చేసేది ఆల్రెడీ 2 days చేయాలి, డిలే అయితే పోతుంది. ఒక జేఏసీ ఫామ్ చేస్తుంది, ఎందుకంటే నిర్ణయాలు అందరూ కలిసి తీసుకున్నప్పుడే కరెక్ట్ నిర్ణయం ఉంటుంది. ఎందుకంటే నాగరాజు గారు అన్నా, నేనన్నా, చిన్నయ్యనన్నా, సర్వే మేము డిసిషన్ మేకర్స్ కాదు, మీరందరూ కూడా ఒక జేఏసీ పెట్టుకొని మనం ఆ జేఏసీ ద్వారా నిర్ణయాలు తీసుకున్నాము. అన్ని చోట్ల కూడా ఒక మంచి అవకాశం ఉంది మనకు. అన్ని చోట్ల కూడా కమిటీస్ వేస్తుంది, ఎందుకంటే కమిటీస్ వేసుకున్నప్పుడు కమ్యూనికేషన్ ఈజీగా అయిపోతుంది. ఏమైనా నిర్ణయాలు ఉంటే అన్ని చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. సో మనము ఈ ఆపర్చునిటీ తీసుకొని అన్ని చోట్ల కూడా మనము కమిటీస్ వేసుకొని మన బలం, ఎందుకంటే ఆ బలం వీక్గా అవుతాయి. వీక్ అయిందంటే ఎవరు ఉండరు మన స్టేజ్ మీద. ఆ వీక్నెస్ని మనం తరిమి కొట్టాలంటే మనం యునైటెడ్గా ఉండాలి. మనం అందరం కూడా ఈ కమిటీస్ వేసుకొని ఒక్క పిలుపుతో అందరూ కూడా ఒక దానిపైకి వచ్చి మనము ఏ విషయంలోనైనా కొట్టడానికి మన మాలలందరూ కూడా ఐక్యంగా ఉన్నారని ఆ స్ట్రాంగ్ మెసేజ్ కొనసాగిస్తూ ముందుకు పోవాలి. కొనసాగిద్దామా? ముందుకు మనం
లీడర్షిప్ కోసము పైన కుర్చీల కోసము నాకు సరిగా మాట్లాడలేదు, నాకు 2 నిమిషాలే మాట్లాడించారు. ఇది చాలా ఉంది మన కమ్యూనిటీ. అన్నదనే కాదు, అన్ని చోట్ల ఉంటుంది. కానీ మనకు ఆ త్యాగం చేసే అవసరం. ఎందుకంటే ఆ త్యాగం లేకుంటే మనం ఇంత పెద్ద ఉద్యమం పోరాటం చేయలేము. కానీ అందరూ కూడా ఒక్కోసారి మాత్రం కూడా తప్పులు అవుతాయి. తప్పులు ఎవరికి చేయలేని కాదు, అందరికీ తెలుసు. మీకు ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు, ఇంత పెద్ద పోరాటం చేసేటప్పుడు తప్పులు అవుతాయి. అందరూ కూడా దీన్ని ఓర్చుకోవాలి. అదొకటి నేర్చుకోవాలి మనం అందరం కూడా. ఎందుకంటే కులం అన్నప్పుడు, జాతి గురించి మాట్లాడినప్పుడు, జాతిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఈ త్యాగం చేయకుండా లాభం లేదు. అందరూ కూడా దీన్ని చేయాలి. ఎందుకంటే నేను నిజంగా చెప్పానంటే నాకు చాలా మంది చెప్పింది అన్నమాట, సార్ ఎందుకు మాలా లీడర్ వేస్తున్నాం, ఎందుకు పోతున్నాం, మన తెలంగాణ ఉద్యమంలో ఇంత పనిచేస్తున్నాం, నేను ఛానల్ ఎంత కేసీఆర్ వ్యతిరేకంగా అంటున్నాను. నేను అది దాని గురించి చెప్తామని నేను అందరూ కూడా చెప్పారు. మీరు చూసినారు రేవంత్ రెడ్డి గారు కూడా అక్టోబర్ మీటింగ్లో ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చినాను కొన్ని వాగ్దానాలు వాళ్ళు చేయడం జరిగింది. అయితే నేను అప్పుడు కూడా నేను తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు నాకు అప్పుడు కూడా ఆఫర్ వచ్చింది యూనియన్ మినిస్టర్. కానీ నాకు తెలుసు నేను తెలంగాణ గురించి కొట్లాడతానని చెప్పి అప్పుడు కూడా కొట్లాడాను. తర్వాత మొన్న కూడా ఎలక్షన్లలో, దానికన్నా ముందు టీఆర్ఎస్లో అన్ని చోట్ల కూడా నాకు చాలా డిఫరెంట్ ప్రొఫెషన్స్ వచ్చినప్పుడు ఒక సమస్య తీసుకున్నప్పుడు అది సాధించే వరకు నేను కొట్లాడతాను. ఎప్పుడు కూడా నాకు పదవి కోసం నేను పోయేది ఇక్కడ కూడా ఈ ఉద్యమం చేసేది అవసరం లేదు. ఆ ఇంటర్నెట్ చదివి చాలా ఉంది. ఎందుకంటే మీ అందరూ తెలుసు కాకా వెంకటస్వామి గారు అన్ని చోట్ల ఎక్కడ పోయినా కానీ వారికి ఒక మంచి పేరు ఉంది. నాకు కూడా ఈజీ ఎంట్రీ దొరుకుతుంది అన్నమాట. ఎక్కడ పోయినా కానీ సో నాకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను కూడా కష్టపడి తెలంగాణ అంశం పైన కానీ అన్ని చోట్ల కూడా మా ట్రస్ట్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఒక మంచి గుడ్డులు ఉన్నది. సో నాకు దాని విషయంలో మళ్ళీ కూడా మీ అందరికీ విశ్వాసం కల్పిస్తున్నా. నేను నాగరాజు గారు, మా ఇతర ఎమ్మెల్యే సోదరులందరూ కూడా మీతో ఉంటాము, మీకు భరోసా ఇస్తున్నాము. అందరం కలిసి ఈ పోరాటం కొనసాగిస్తాం. సరేనా? ఏమి విషయం అందరూ ఒప్పుకుంటున్నారా? ఓకే. జై భీమ్, జై భీమ్, జై మాలా, జై మాలా. చేయొస్తుంది. సైడ్ జరగడానికి సరే. అయిపోయిందా పని మరి ఫోన్ ఎందుకు పట్టుకో క్లోజ్ చేయి. ఇంకేం ఇప్పుడు మానవాళి జాతీయ కోరుతున్నాము. అదేవిధంగా సర్వయ్య సార్ గారికి కూడా చాలా సన్మానించాలని కోరుతున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చిన కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా గారు కూడా సన్మానించాలని కోరుతున్నాము. అదేవిధంగా పూర్ల వెంకట గారిని, అదేవిధంగా సత్యనారాయణ గారికి, అందరూ కొంచెం కోరుతున్నాము.
ఇంకా చాలా మంది ముఖ్య అతిథులను సన్మానం చేస్తారు. అదే ఇప్పుడు మన ఆధ్వర్యంలో మన గెస్ట్లకి సన్మానం ఉంటుంది. ఆర్పిఐ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ స్థాపించిన ఆర్పిఐ కూడా మీరు నందిపేట మండలం రాజన్న అండ్ ఫ్రెండ్స్ రాజన్న నందిపేట వాళ్ళందరూ తీసుకోవచ్చు. నందిపేట ఇంకా జై 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 భీమ్, జై 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 భీమ్, జై 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 భీమ్. మానవ ఐక్యత, మానవ ఐక్యత, మానవ ఐక్యత. కోదండరాం వారు కూడా భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. బీమార్ల సోదరులు డిపార్ట్మెంట్ పొలిటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా చేసిన వాళ్ళు పక్కన చూడండి, సన్మానం చేసిన వాళ్ళు పక్కన చూడండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. వచ్చాక అవకాశం ఇవ్వండి. ఇంకా ఉన్నారు, ఇంకా బోధన మండలి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బోధన జాగ్రత్త ఉండండి, కింద పడతారు జాగ్రత్త. చేసిన వాటిగా వినాయక నగర్ వాళ్ళు కూడా అవసరం జరుగుతున్నాము. వినాయక నగర్, వినాయక నగర్, వినాయక నగర్ బాల ఉద్యోగ సంక్షేమ సంఘం, బాల ఉద్యోగ సంక్షేమ సంఘం నిజామాబాద్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం. బాల ఉద్యోగ సంక్షేమ సంఘం, బాల ఉద్యోగ సంక్షేమ కూర్చోమని సన్మానం చేస్తుంది. ఉద్యోగాలని భీమ్ ఆర్మీ జిల్లా కార్యదర్శి బట్టల కృష్ణయ్య గారు వేదిక ముఖ్య రావాల్సిందిగా కోరుతున్నాను.